అందరికీ నమస్కారం. దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఫేస్బుక్ పేజీ ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ సాయం వేళ సుస్వాగతం తెలియజేస్తూ ఇవాళ ఒక ప్రత్యేక అంశం మీద ఈ ప్రత్యక్ష ప్రసారంకి వస్తున్నాను. మరికొద్దిసేపట్లో వేద పండితులు, రచయిత, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అప్పాల శాంప్రణీత్ శర్మ గారు కూడా ఈ ప్రత్యక్ష ప్రసారంలో జాయిన్ అవుతారు. వందే గురు పరంపరాం అనే శీర్షికతో ఇవాళ ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని మీ అందరితో కలిసి భాగస్వాములం అవుదామని మేమిద్దరము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. శ్రీ శాంప్రణీత్ శర్మ గారు కొద్ది క్షణాల్లోనే జాయిన్ అవుతారు. జగద్గురువు ఆదిశంకరాచార్య స్థాపించిన చతురామ్నాయ పీఠాలు, ఆ పీఠాలకు ఆదిశంకరులు నియమించిన ప్రప్రథమ జగద్గురువులు, వాటి పరంపర, ఇంకా సనాతన ధర్మం, ఆ పీఠాల ఆమ్నాయ నియమాలు, వాటి పరంపర, పీఠాల ప్రాశస్త్యం, ఇవన్నీ విషయాలు మీతో నేను చర్చించడానికే ఈ లైవ్లోకి వచ్చేస్తున్నాను. శ్రీ శాంప్రణీత్ శర్మ గారు కొద్ది క్షణాల్లో జాయిన్ అవుతారు. వారి కోసం నేను నిరీక్షిస్తూ ఉన్నాను. శాంప్రణీత్ శర్మ గారు ఒకటి రెండు క్షణాల్లోనే ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటారు. అయ్యా నమస్కారం. శాంప్రణీత్ శర్మ గారు నమస్కారం. సంతోషం మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం. దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రికలో వారు ఒక 15 ఏళ్లుగా ఒక రచయితగా, అంతేకాదు అనేక ఇతర ధార్మిక పత్రికల్లో కూడా వ్యాసాలు రాస్తూ, ప్రధానంగా ఆదిశంకరాచార్యులు స్థాపించిన చతురామ్నాయ పీఠాల చరిత్రను, ఆదిశంకరుల జీవిత చరిత్రను, ఆయా పీఠాల ప్రాశస్త్యాన్ని, వాటి పరంపరను, ఆమ్నాయ ధర్మాలను, ఇంకా ఏ పీఠంలో ఏ సంప్రదాయం, ఏ వేదం అనుసరిస్తున్నారు, ఏ పేర్లతో పిలుస్తున్నారు, ఇలా అనేకమైనటువంటి విషయాలను బ్రహ్మశ్రీ శాంప్రణీత్ శర్మ గారు మనకు తెలియజేస్తారు. ఇంతకుముందు దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక గురువందనం అనే పేరుతో తొలిసారిగా భారతదేశంలోనే ఒక గొప్పనైన ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాన్ని సంకల్పించి 4 పీఠాల జగద్గురువులను గురువందనం అనే పేరుతో భాగ్యనగరం లలిత కళాతోరణం వేదిక మీద సభక్తికంగా గురువందనం సమర్పించిన విషయం మిత్రులందరికీ తెలిసిందే. మొదట దక్షిణామ్నాయ శారదాపీఠం, శృంగేరి శారదాపీఠం జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారికి మొదట, అటు తర్వాత బదరీ ద్వారకా ఆమ్నాయ పీఠాల ఉత్తరామ్నాయ బదరీ పీఠం, పశ్చిమామ్నాయ ద్వారకాపీఠం పీఠాధీశ్వరులు, ధర్మ సమ్రాట్ ఇటీవలే బ్రహ్మైక్యం పొందిన శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామి వారికి, అటు తర్వాత
పూర్వాంనాయ శ్రీ గోవర్ధన పీఠం పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 నిశ్చలానంద సరస్వతి స్వామి వారికి, అంతేకాదు సర్వజ్ఞ పీఠమైన కంచి కామకోటి పీఠాధీశ్వరులుగా విరాజిల్ల శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి, ఇంకా కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి, శ్రీ శైవ పీఠాధీశ్వరులు సద్గురు శివానందమూర్తి గురుదేవులకు, శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారికి, ఇటీవలే తెలుగునాట విజయయాత్రలో వారు ఇచ్చేస్తున్నటువంటి విజయయాత్ర చేస్తూ ఇటీవలే కాకినాడలో చాతుర్మాస్యాన్ని పూర్తి చేసుకొని అంతకు పూర్వం భాగ్యనగరంలో స్కందగిరిలో బస చేసినప్పుడు ప్రస్తుత కంచికామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారికి దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక చాలా వైభవోపేతంగా భక్తిగా వారికి అత్యద్భుతంగా గురువందనం కార్యక్రమాలు నిర్వహించింది. నా మిత్రులు ఆత్మీయులు మన అనేకమైనటువంటి ఈ మన్నించాలి, ఇంటర్నెట్ సాంకేతిక సమస్య వల్ల ఇప్పుడే కొద్దిగా ఈ ప్రత్యక్ష ప్రసారానికి అంతరయింది. మళ్ళీ ప్రత్యక్ష ప్రసారానికి పునఃస్వాగతం. బ్రహ్మశ్రీ వేద పండితులు, ఆధ్యాత్మిక రచయిత, అనేక ధార్మిక కార్యక్రమాలను నిర్వర్తించే, వేదాలు పురాణాలు ఉపనిషత్తుల్లో గొప్ప జ్ఞానాన్ని సొంతం చేసుకుని నిత్యం అనేకమైనటువంటి ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేసే బ్రహ్మశ్రీ అప్పాల శ్యామ్ ప్రణీత్ శర్మ గారిని ఈ ప్రత్యక్ష ప్రసారంలోకి తీసుకుంటూ ఉన్నాను. ఇంతకుముందు ప్రత్యక్ష ప్రసారంలో చిన్న ఈ ఇంటర్నెట్ సమస్య వల్ల అది అంతరాయం కలిగింది. అందరూ మిత్రులు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు మళ్లీ వారు ప్రత్యక్ష ప్రసారంలోకి రాగానే నేను వారిని దీంట్లోకి తీసుకుంటాను. కొద్దిసేపట్లోనే శ్రీ అప్పాల శ్యామ్ ప్రణీత్ శర్మ గారు జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి, మన్నించాలి శ్యామ్ ప్రణీత్ శర్మ గారు. అదే కట్ అయిపోయింది, చూస్తున్నాను. అవునండి అవునండి. నా మాట వినపడుతుంది కదా? బాగానే వినపడుతుంది కదా? బాగుందండి, ఇప్పుడు బాగానే ఉంది. ఓకే ఓకే. బ్రహ్మశ్రీ అప్పాల శ్యామ్ ప్రణీత్ శర్మ గారు వారు వేద విద్వన్మూర్తి, నిత్యం అనేక ధార్మిక గ్రంథాలను, ఆధ్యాత్మిక గ్రంథాలను, పురాణాలను, ఉపనిషత్తులను వారు అధ్యయనం చేసే గొప్ప ఆసక్తి కలిగినటువంటి, పరిశోధన పూర్వకంగా ఏ అంశాన్నైనా వారు పరిశీలిస్తారు, అనేక రచనలు చేస్తారు. దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక సంపాదక మండలిలో వారు సభ్యులే కాకుండా అనేక ఇతర ధార్మిక పత్రికల్లో కూడా వారు చాలా రచనలు కూడా చేస్తూ ఉంటారు. చక్రవర్తుల మా మిత్రుడు చక్రవర్తుల తేజ ఆచార్య వారు కూడా ఆగమ శాస్త్రంలో నిష్ణాతులు, నిజామాబాద్ వారు కూడా లైన్లోకి వచ్చారు. ఇంకా మిత్రులందరూ కూడా ఇది వందే గురు పరంపరం అనే శీర్షికన ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఎందుకంటే ఇటీవలే ఉత్తరాంనాయ బదరి పీఠం జగద్గురు శంకరాచార్య, అదేవిధంగా పశ్చిమాంనాయ ద్వారకా పీఠం శంకరాచార్య, రెండు పీఠాలకు జగద్గురువులుగా పీఠాధీశ్వరులుగా భాసిల్లుతున్నటువంటి ధర్మ సమ్రాట్గా, కరపాత్ర స్వామి వారి శిష్యులుగా ధర్మ సమ్రాట్గా వారు నిత్యం 100 ఏళ్ల పాటు, అంటే ఇంకొక ఇటీవలే 99వ జన్మదినాన్ని జరుపుకొని 100వ వడిలోకి పడిన ఆ మహాజ్ఞాని, తపస్వి, అదేవిధంగా పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామి వారు బ్రహ్మైక్యం చెందిన ఈ సందర్భంలో ఆ రెండు పీఠాలకు కూడా కొత్తగా జగద్గురువులను, పీఠాధీశ్వరులను, తదుపరి వారసులను నియమించిన సందర్భంగా, అంతేకాదు మనకున్న సనాతన పీఠాలు అంటే ఆదిశంకరాచార్యులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఆసేతు హిమాచలం పాదయాత్ర చేసి ఈ దేశంలో ఒక సనాతన ధర్మాన్ని ఒక పెట్టని కోటల అజరామరం నిలిచేలా ఒక ధార్మిక సంస్థలను, అంటే అదే చతురామ్నాయ పీఠాలను 4 దిక్కుల
స్థాపించి ఈ దేశంలో గొప్పనైనటువంటి ఒక ధార్మిక వారసత్వాన్ని మనకు అందించారు. ఉత్తరాంనాయ బదరీపీఠం, పశ్చిమాంనాయ ద్వారకాపీఠం, పూర్వాంనాయ గోవర్ధన పీఠం పూరి, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం, ఈ 4 పీఠాల్లో అవి గురు పరంపరతో ఈనాడు ఈ దేశంలో ఆ జగద్గురువులు మనకందరికీ కూడా ధార్మిక దిశానిర్దేశం చేస్తున్నారు. అనేక మంది ఇంకా ధర్మాచార్యులు కూడా ఆ ఆమ్నాయ పీఠాల జగద్గురువులను అనుసరిస్తూ ఈ దేశంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆహరహం కృషి చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం శ్యామ్ శర్మ గారు వారి వేద పండితులు, నిత్యం అనేక రచనలు చేస్తుంటారు, బహు గ్రంథకర్త, చాలా గ్రంథాలు కూడా రాశారు. ముఖ్యంగా దర్శనం నిర్వహించిన గురువందనాల సందర్భంగా వారు చాలా రచనలు, జగద్గురువులకు సంబంధించిన జీవన విశేషాలు, వారి ధార్మిక ప్రస్థానం, ఆయా చతురామ్నాయ పీఠాల యొక్క చరిత్రలు, గురు పరంపర, వాటి ఆమ్నాయ విశేషాలు, అక్కడ ఏ విధమైనటువంటి సంప్రదాయాలు అనుసరిస్తూ ఉంటారు, అలాంటి విశేషాలన్నిటితో కూడా వందే గురు పరంపర అనే ఒక ప్రత్యేక సంచిక కూడా వెలువరించినప్పుడు వారు ఆ వ్యాసాలు రాశారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రణీత్ శర్మ గారితోని ఈ వందే గురు పరంపర పేరిట మన చతురామ్నాయ పీఠాల జగద్గురువుల విశేషాలు, ప్రస్తుతంగా ఇప్పుడు ఇటీవలే బ్రహ్మైక్యం పొందిన స్వరూపానంద సరస్వతి స్వామి వారి ఆ జీవన రేఖలను ఈ తరం, వచ్చే తరం విద్యార్థులు అందరికీ కూడా తెలియజేసేలా మనందరము కాసేపు మాట్లాడుకుందామన్న విషయంతోనే ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశాం. నమస్కారం శ్యామ్ ప్రణీత్ శర్మ గారు. నమస్కారం అండి. వందే గురు పరంపర వందే గురు పరంపర ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. గురువుల యొక్క స్మరణ అది ఎప్పటికీ కూడా మనల్ని సన్మార్గం వైపు తీసుకెళ్తుంది అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భము, సమయము మనకి ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. అందులో ఇవాళ ప్రత్యేకించి వచ్చినటువంటి సందర్భం ఏమిటంటే, జగద్గురువులైనటువంటి శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి వారు ఇటీవలే బ్రహ్మైక్యం చెందటం, వారి స్థానంలో 2 జగద్గురువులు కొత్తగా పీఠాధీశ్వరులుగా అభిషిక్తులు అవ్వటం, ఇప్పుడు ఈ యొక్క మనం ఏర్పరచుకున్నటువంటి ఈ లైవ్ కి ముఖ్యమైనటువంటి కారణం. చాలా సంతోషం. ఇట్లాగా గురువులను స్మరించుకుంటున్నందుకు చూస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం దర్శనం ముఖపత్రిక ద్వారా, దర్శనం ఫేస్బుక్ గ్రూప్ పేజీ, అలాగే వీరన్నిటిని ప్రసారం చేస్తున్నటువంటి వారికి అందరూ కూడా చాలా ధన్యవాదాలు. శ్యామ్ ప్రణీత్ శర్మ గారు, మీరు మొదటి నుంచి కూడా 4 ఆమ్నాయ పీఠాల విశేషాలను, ఆ జగద్గురువుల యొక్క పరంపరను, ఆయా గురువుల ఆదిశంకరాచార్యులు స్థాపించిన ఆ 4 పీఠాల మొదటి నుంచి కూడా మీరు అందరి గురువుల గురించినటువంటి చరిత్రలు అవన్నీ రాశారు. ప్రధానంగా దర్శనం వందే గురు పరంపరం అనే ఒక ప్రత్యేక సంచికను వేసినప్పుడు ఈ చతురామ్నాయ పీఠాల గురువులను సంబంధించినటువంటి పరంపర, ఆ ఆమ్నాయ విశేషాలు, వారు ఏ సంప్రదాయాలను, ఏ ధార్మిక సంప్రదాయాలను అనుసరిస్తున్నారో మీరు రాశారు. అంతేకాదు, దర్శనం నిర్వహించిన, ఇంతకు ముందే నేను చెప్పాను, 4 ఆమ్నాయ పీఠాల జగద్గురువులకు నిర్వహించిన గురువందనం, అది దర్శనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం. 4 పీఠాల జగద్గురువులకు ఒక ధార్మిక పత్రిక ఆధ్వర్యంలో గురువందనం అనే కార్యక్రమం భాగ్యనంలో నిర్వహించడం, ఇది పూర్వజన్మ సుకృతంగా కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఆ అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొన్నారు, మీరు ప్రత్యేక రచనలు కూడా చేశారు. చెప్పండి, ఆదిశంకరుల యొక్క సంక్షిప్తంగా ఆదిశంకరుల జీవిత చరిత్రను, వారు నిర్వహించినటువంటి ఒక ధార్మిక ప్రస్థానాన్ని, ఈనాడు భారతదేశంలో సనాతన ధర్మం, ఆర్ష సంస్కృతి ఇంత గొప్పగా పరిఢవిల్లుతుంది అంటే, మనకు గొప్పనైనటువంటి ఒక గురు పరంపరను మనకు అందించారంటే ఆదిశంకరులు, ఆ అద్వైత సిద్ధాంత స్థాపకులు ప్రధానంగా కారణం కదా. మీరు మొదట ఈ ఆదిశంకరుల యొక్క జీవిత ప్రస్థానాన్ని రేఖామాత్రంగా వివరిస్తూనే మనం 4 ఆమ్నాయ పీఠాల గురించి, ప్రధానంగా కొద్ది రోజుల క్రితం, ఇవాళ 4వ రోజు, భారతదేశం ఒక దేశమందరినీ కూడా పునీతుల్ని చేసిన మహానుభావుడు, 100 ఏళ్ల వరకు కూడా వారు ఒక పీఠాధీశ్వరులుగా నిరంతరం తపస్సు, అదేవిధంగా ధర్మాచరణ, ధర్మ ప్రచారం చేస్తూ వారు ఉత్తరాంనాయ బదరీ పీఠాధీశ్వరులుగా, పశ్చిమాంనాయ ద్వారకా పీఠాధీశ్వరులుగా వారు నిర్వర్తించిన పాత్ర అమోఘం. అలాంటి ధర్మ సమ్రాట్గా విరాజిల్లిన శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామి వారు బ్రహ్మైక్యం చెందారు. అటు తర్వాత ఆ 2 పీఠాలకు కూడా
జగద్గురువులను నియమించడం కూడా జరిగింది. ఇవన్నింటినీ మీరు అవలోకనం చేస్తూ మనం ఇవాళ గురుస్మరణ చేసుకుందాం. ప్రధానంగా మీ దగ్గర కనుక ఆ బదరీ ద్వారక బదరీపీఠం ప్రధానంగా మీరే రాశారు బిరుదావళి, ఆ మీ వద్ద కూడా సిద్ధంగా ఉంటే ఆ బిరుదావళిని స్మరించుకుంటూ మనం ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం శ్రీ స్వరూపానంద స్వామి వారి బిరుదావళితో. తప్పకుండా అండి. మీరు చెప్పినట్టుగా దర్శనం చేసినటువంటి గురువందనం ద్వారా కేవలం ఒక దర్శనం పత్రిక తాను పునీతులు అవ్వటమే కాకుండా 2 రాష్ట్రాల్లోని ప్రజలందరూ కూడా గురువు యొక్క ఎవరైతే జగద్గురువుల శిష్యులు ఉన్నారో వారంతా కూడా దర్శనం పత్రిక చేసినటువంటి కార్యక్రమాన్ని చాలా మంది పొగిడారు. ఎందుకంటే ఒక అలాంటి కార్యక్రమం జగద్గురువులని 4 ఆమ్నాయ పీఠాధీశ్వరుల్ని ఒక చోటికి తీసుకొచ్చి దక్షిణామ్నాయము, పూర్వామ్నాయము, పశ్చిమామ్నాయము, ఉత్తరామ్నాయం ఈ 4 జగద్గురువులకి గురువందనం నిర్వహించినటువంటి సంస్థ లేదా వ్యక్తిగానైనా సరే ఎవరైనా ఉన్నారంటే అది దర్శనం అని చెప్పేసి నేనైతే అనుకుంటాను. బహుశా ఇది ఇంకెక్కడ కూడా జరిగి ఉండకపోవచ్చునేమో. ఆశ్చర్యం ఏం లేదు. ఆమ్నాయ జగద్గురువులు మనకి సమయం ఇవ్వడమే గొప్ప విషయం అయితే అందులోకి అన్ని గంటల సేపు సుమారుగా 4-5 గంటల సేపు కార్యక్రమం నిర్వహించడం, అందులో అద్భుతంగా 2 రాష్ట్రాల్లోని ప్రజలంతా కూడా వచ్చి పాల్గొని జగద్గురుల ఆశీస్సులు పొందడం నిజంగా అది తెలుగు ప్రజల యొక్క అదృష్టం. అటువంటి అవకాశం కల్పించినటువంటి దర్శనం తాను పునీతుడు అవ్వలేమే కాకుండా 10 మందికి కూడా ఆ భాగ్యాన్ని పంచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరగాలి, ఎప్పటికీ జరుగుతూనే ఉండాలి. మీరు బిరుదావులతో మనం ప్రారంభం చేద్దాం. అవునండి, వారి సంస్కృతి, ఎందుకంటే వారిని మొట్టమొదట మనం ఈ రకంగానైనా వారిని స్మరించుకొని ఆ మహానుభావుడు నా 99వ జన్మదిన సందర్భంగా మనమంతా స్మరించుకున్నాం వారిని, వారి విశేషాలను రాసుకున్నాము. శతాబ్ది ఉత్సవాలు కూడా ఘనంగా జరగాలని వారు జీవించి ఉండగానే అనేక అద్భుత కార్యక్రమాలు జరగాలి ఈ దేశంలో అనుకున్నాం. కానీ వారు 2-3 రోజుల క్రితం బ్రహ్మైక్యం చెందారు ఆదివారం రోజున. ఇప్పుడు వారి బిరుదావళితో వారిని స్మరించుకుందాం శర్మ గారు. శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య వర్యాః పదవాక్య ప్రమాణ పారావారపారీణాః యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగ యోగాన అనుష్ఠాన నిష్ఠాః తపశ్చర్యాచరణ చక్రవర్తినః అనాది గురు పరంపరా ప్రాప్త వైదిక ధర్మ ప్రచారణ పరాయణాః సకల దర్శన సమన్విత వేద వేదాంత సిద్ధాంత ప్రతిపాదకాచార్యాః నిగమాగమ సార హృదయాః సర్వతంత్ర స్వతంత్రాః వర్ణాశ్రమ సదాచార శిక్షకాః విశ్వకళ్యాణ మానసాః అఖండ భూమండలాచార్యాః అనంత శ్రీ విభూషిత జగద్గురు శ్రీమద్ ఆద్య శంకరాచార్య భగవత్పాద స్థాపిత మర్యాదా పోషణ పరాయణాః పరాబర విద్యా జ్యోతితాంతకరణాః అలకనందా తీరవాసినః శ్రీ బదరీ నారాయణ సమాధాన మానసాః జ్యోతిరీశ్వర సహిత పూర్ణాంబోపాసకాః ఉత్తరాన్నాయ జ్యోతిర్మఠాధీశ్వరాః గోమతీ తీరవాసినః పశ్చిమాన్నాయ ద్వారకా శారదా పీఠాధీశ్వరాః అనంత శ్రీ విభూషిత జగద్గురు శంకరాచార్య శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామి వర్యాః తవ పాదారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామః. ధర్మ సమ్రాట్ జగద్గురు శంకరాచార్య శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామి వారికి మనందరి పక్షాన వీక్షిస్తున్న మిత్రులందరి పక్షాన సమస్త ఆస్తిక లోకం పక్షాన ఈ సాయం వేళ వారికి స్మృత్యంజలి ఘటిస్తూ సాష్టాంగ ప్రణామాలు అర్పిద్దాం. నమస్కారం. ఇకపోతే వారికి గురువందనం మీరు మీ యొక్క అనుభూతిని ఎలా జరిగిందో మీరు వివరిద్దురు. అంతకు పూర్వం ఆ గురువందనం రోజున అన్ని గురువందనాలకు కూడా విఖ్యాత గీర్వాణ పండితులు, సంస్కృత శతావధాని, మహామహోపాధ్యాయ బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారు అన్ని కార్యక్రమాలకు వారే ఇచ్చేసి ఆ దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య భారతీర్థ స్వామి వారి నుంచి
మొన్న ఇటీవల దర్శనం నిర్వహించిన కంచి కామకోటి పీఠాధీశ్వరుడు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి గురువందనం దాకా అన్ని కార్యక్రమాలకు వారు స్వయంగా విచ్చేసి వారే ఈ స్వాగత పత్రాన్ని సంస్కృతంలో సమర్పించిన సందర్భం. వారు నిజంగా అపర వ్యాస మహర్షిలా మనకు భాసిల్లుతారు, గొప్ప పండితులుగా. వారు రాసిన మనం స్వరూపానంద సరస్వతి స్వామి వారికి నిర్వహించిన గురువందన సందర్భంగా వారు వచ్చేసి ఆ స్వాగత పత్రాన్ని పఠించి స్వరూపానంద వృత్తంలో రాసి వారు ఏదైతే స్వామివారికి ఆ రోజు సమర్పించారో ఆ అష్టకాన్ని కూడా ఒక్కసారి నేను పఠిస్తాను. ఆ తర్వాత మీరు ఈ విషయాల్లోకి వెళుదురు. ధర్మ సామ్రాజ్యం భజామహ శ్రీ స్వరూపానంద సరస్వతి. కర్వభూమౌ భారతేత్ర స్వజన్మ శ్రీ గుణరక్షణాత్ రక్షితః స్యాత్ భారతోయం గురుర్దర్శ నిరంతరం ఇత్యముం భావం జనానాం సమక్షే సందథం గురుం ధర్మ సమ్రాజం భజామహ స్వరూపానంద సరస్వతీ. బాల్య ఏవ శ్రౌత శాస్త్రే సదాచారే పరినిష్ఠితం సాధుషు శ్రాద్ధాపదేషు ప్రగాఢం ప్రేమ దధానమీం సాధకానామముత్తమత్వం నిధాయై వాత్మని సుస్థిరం ధర్మ సమ్రాజం భజామహ స్వరూపానంద సరస్వతీ. శంకరాచార్యద్య పూర్వాస్మదాచార్యభినిదర్శితం ధర్మ మార్గం జ్ఞానయోగం సుసంస్కారం శుభ సంస్కృత ధర్మయంతం ధారయంతం స్వయం నిత్యం సమనాయకం ధర్మ సమ్రాజం భజామహ స్వరూపానంద సరస్వతీ. గోసురక్ష ధర్మరక్ష క్షమారక్ష శుభదీక్షితం దేశరక్ష జ్ఞానరక్ష స్వతంత్రాత్వాభి సువీక్షితం భారతీయ శ్రీమహత్వ ప్రధీరక్షా కృతి సుక్షితిం ధర్మ సమ్రాజం భజామహ శ్రీ స్వరూపానంద సరస్వతీ. ఏకమాద్వైత తత్వం భువి స్థాప్యం క్షమయా ధృతం స్వీకృతం సంధోదితం శాశ్వతం రమ్యం బహిరంతరం వ్యాప్తమీక్షా దేశభూతం సమం బ్రహ్మ స్వయమాశ్రితం ధర్మ సమ్రాజం భజామహ శ్రీ స్వరూపానంద సరస్వతీ. ఏక ఏవాయం స విశ్వేశ్వరోయం శ్రీ జగదాకృతి దృశ్యతే మే సర్వదేశే సమంతాత్ ఓం అవలోకయే లోకధర్మం లోకయే చైత్య విశ్రాంతం భ్రమణేచ్ఛుకం ధర్మ సమ్రాజం భజామహ స్వరూపానంద సరస్వతీ. జన్మయస్య శ్రీధరాయాం దచీషి అవశియాముత్యాం ధ్యానమేకం సాధు బృందే హిమారణ్యా పరిదిగ్గిరి నిత్య సంగారశ్చ ధృత్వైన్యభిగిర్యథా ధర్మ సమ్రాజం భజామహ స్వరూపానంద సరస్వతీ. ఉత్తరాంనాయర్ష ధర్మాశ్రితం పీఠం సమధిష్ఠితం పశ్చిమాంనాయార్ష విద్యాశ్రితం పీఠం చ సమాశ్రితం జ్యోతిషోద్యద్వారికాయా ఉభే పీఠే అభితోన్వితం ధర్మ సమ్రాజం భజామహ స్వరూపానంద సరస్వతీ. ధర్మ సామ్రాట్ ఉత్తరాంనాయ బదరీ పీఠాధీశ్వర పశ్చిమాంనాయ ద్వారకా పీఠాధీశ్వర శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహారాజ్ కీ జై. స్వామి వారికి మరొకమారు సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఇప్పుడు శ్యామ్ ప్రణీత్ శర్మ గారు, మీరు ఈ వందే గురు పరంపర మీ ప్రసంగం ఇవాళకు ఒక కీలక ప్రసంగంగా అనేక మంది మాబోటి వాళ్లకు కొంత జ్ఞానాన్ని కలిగించే విధంగా ఎవరు మనకు గురువు, ఎవరు జగద్గురువు, ఎవరు పీఠాధీశ్వరులు,
ఆదిశంకరాచార్యులు ఏంటి, స్వరూపానంద స్వామి వారు, నిశ్చలానంద సరస్వామి వారు, భారతీతీర్థ స్వామి వారు, ఇప్పుడు విధుశేఖర భారతీ స్వామి వారు, ఇప్పుడు నియుక్తులైనటువంటి కొత్త బదరీ ద్వారక జగద్గురువులు కాబోతున్నవారు, పీఠాన్ని అధిష్ఠించబోయేవారు, అదేవిధంగా కంచికామకోటి పీఠ సర్వజ్ఞ పీఠం పరమాచార్య గారు, ఇవన్నీ విషయాలను మీరు వివరంగా తెలియజేయండి. మధ్య మధ్యలో నేను అవసరమైతే సందేహాలు ఉంటే జోక్యం చేసుకుంటున్నా. శ్రీ శ్యాంప్రణీత్ శర్మ గారు. ఆదిశంకరాచార్యుల వారు దేశంలో ధర్మ సంస్థాపన కోసమై 4 మూలల 4 పీఠాలను స్థాపన చేశారు. అటువంటి పీఠాలలో ప్రధానంగా మనం దక్షిణామ్నాయ పీఠ పరంపరలో ఈ ప్రాంతం మనకి దక్షిణామ్నాయ పీఠ పరిపాలితంలో వస్తుంది. మిగతా 3 పూర్వామ్నాయ పూరీ పీఠం, బదరీ పీఠం, ద్వారకా పీఠం, ఇట్లా 4 పీఠాలని వారు స్థాపన చేసి అద్వైత మార్గాన్ని ప్రవర్తింపజేయడానికి కోసం అని చెప్పేసి ఈ పీఠాలన్నీ కూడా స్థాపన చేసి వాటికి కొన్ని నియమాలు, ఎవరెవరు ఈ పీఠాన్ని అధిష్ఠించాలి, వాళ్ళు ఎలాంటి విద్యను అభ్యసించి ఉండాలి, పీఠాన్ని అధిష్ఠిస్తే దానికి ఉండాల్సినటువంటి నియమాలు ఏమిటి, పీఠాధిపతులుగా వారు పాటించాల్సినటువంటి కార్యక్రమాలు ఏమిటి, ఇవన్నిటిని కూడా వారు మఠాన్యాయ శాసనం అని చెప్పేసి వారు ఒక నియమావళిని కూడా రూపొందించి దానికి అంతా కూడా పక్కాగా సిద్ధంగా చేసేసి ఎవరికి ఏ మఠానికి పీఠాధిపతులు అయితే ఏ పేరుతో ఉండేటువంటి నియమాలు ఏమిటి, వారికి ఉండేటువంటి బాధ్యతలు ఏమిటి, ఇవన్నీ కూడా వారు ముందే నిర్ణయం చేసి పెట్టారు. అట్లాంటి పీఠ పరంపరలో మనకి ప్రధానంగా శృంగేరి భారతీయ తీర్థ స్వామి వారు మన అత్యంత అగ్రగణ్యులు. వారు మనకి దక్షిణ భారతదేశంలో బాగా దేశమంతా తెలిసినటువంటి వారు. మనం వారిని ఎక్కువగా మనకి అనుబంధం కూడా ఎక్కువగా ఉన్నది వారితో. మిగతా 3 పీఠాలైనటువంటి పూరి, బదరి, ద్వారక, ఈ 3 పీఠాలు మహామహులు ఆ పీఠాలని అధిష్ఠించారు. ఆ శంకరాచార్యుల నుంచి ఆ తర్వాత పరంపరలో అధిష్ఠించిన వాళ్ళంతా కూడా మహామహులు ఈ 4 పీఠాలను అధిష్ఠించారు. అట్లాంటి పరంపరలోనే ఈ 3 పీఠాలను కూడా గొప్ప గొప్ప పండితులైనటువంటి వారు అద్వైత సిద్ధాంతాన్ని గట్టిగా ప్రచారం చేసినటువంటి ఆ జగద్గురువులు ఆయా పీఠాలని అధిష్ఠించారు. అటువంటి పరంపరలో దక్షిణామ్నాయము, పూర్వామ్నాయము, మనకి ప్రస్తుతం సందర్భం ఉత్తరామ్నాయము, పశ్చిమామ్నాయం కాబట్టి దాని గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ ఆ 2 పీఠాలకి పరంపరలోనే ఈ 3 పీఠాలను కూడా వినపడుతుందండి. వినపడుతోంది. అలాంటి 2 పీఠాలకి సామాన్యంగా ఒకరు ఒక పీఠానికి అధిపతులుగా ఉంటారు. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నటువంటి స్వరూపానంద సరస్వతి స్వామి వారు 2 పీఠాలకి పీఠాధిపతులుగా వారు ఉన్నంత కాలం వారు 2 పీఠాలకి పీఠాధిపతులు. అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురించి వాళ్ళ మాట్లాడుకోబోతున్నాం. వారు ధర్మ సామ్రాట్ అనేటువంటి బిరుదు వారిది. కరపాత్రి స్వామి వారు, పూజ్యశ్రీ కరపాత్రి స్వామి వారు ధర్మ సామ్రాట్గా బిరుదు పొందినటువంటి వారు. ఆ తర్వాత ఆ ధర్మ సామ్రాట్గా బిరుదు పొందినటువంటి వారు శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి వారు. అలాంటి వారు జగద్గురువులుగా ఉండడం, వారిని చూసినటువంటి వారిలో మనం కూడా ఒకళ్ళుగా ఉండడం మన పూర్వజన్మ సుకృతం. నిజానికి వారి గురించి మాట్లాడుకోవాలి అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక చిన్న పడవ వేసుకొని సముద్రాన్ని దాటదాం అని చెప్పేసి బయలుదేరడం ఎంత సాహసమో, ఇప్పుడు మనం చేయబోయేది కూడా అంత సాహసమే. ఒక చిన్న పడవ వేసుకుని సముద్రాన్ని దాటదామని చెప్పేసి బయలుదేరిపోవడం లాంటి సాహసం ఇది కూడా. అయినా సరే కాస్తో కూస్తో అవకాశం వచ్చింది కాబట్టి జగద్గురువు నుంచి చిన్నగానో పెద్దగానో చెప్పుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఆ స్వరూపానంద సరస్వతి స్వామి వారి గురించి కాస్త 4 మాటలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బదరి, ద్వారక, ఈ 2 పీఠాలకు కూడా వారు అధిపతులుగా ఉండేవారు. నేను వారి బాల్యం నుంచి వస్తాను. తప్పకుండా. వారు 1924 సెప్టెంబర్ 2 భాద్రపద శుద్ధ తదియ, మొన్నే వారి 99వ జన్మదినోత్సవం
సంవత్సరాలు, దాదాపుగా 100 సంవత్సరాలకు వచ్చారు వారి జన్మ, వారి పుట్టినప్పటి నుంచి. అలాంటి ఓకే. అలాంటి జన్మదినోత్సవం ఈ మధ్య వారు పూర్తి చేసుకున్నారు. 1924 సెప్టెంబర్ 2వ తేదీ భాద్రపద శుద్ధ తదియ నాడు వారు జన్మించారు, అవతరించారు ఈ భూమి మీద. మధ్యప్రదేశ్లో వారి జన్మస్థలం సియోని జిల్లా దిఘోరి అని చిన్న గ్రామం. ఆ దిఘోరి సియోనికి దగ్గరగా ఉంటుంది, సుమారుగా ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఆ గ్రామం ఉంటుంది. వారిది షాండిల్యస గోత్రం. షాండిల్యస గోత్రంలో తండ్రి గారు గణపతి ఉపాధ్యాయ, తల్లి గిరిజాదేవి. వారిద్దరికి ముగ్గురు సంతానం, ముగ్గురు అబ్బాయిలు. అందులో మధ్యలో వారు శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి. వారు పుట్టిన కాస్త వయసు వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచే వారికి వైరాగ్య భావనలు ఎక్కువగా ఉండేవి. దానితో ఆ విషయాన్ని తండ్రి కూడా గమనించి వీళ్ళు వైరాగ్య భావాలను ఆయన కూడా గమనించారు. 1937వ సంవత్సరం, అంటే సుమారుగా వారికి 12-13 సంవత్సరాల వయసులో ఉపనయనం జరిగింది. ఉపనయనం జరిగే లోపే వారి గ్రామానికి ఆ చుట్టుపక్కల ముక్తానంద స్వామి వారు అని రామాయణ, భారత, భాగవతాలు ఇత్యాది పురాణాలన్నీ కూడా చెప్తూ ఉండేవారు ఆ ప్రాంతంలో. ముక్తానంద స్వామి వారి ఉపన్యాసాలని వీరు ఎక్కువగా వింటూ ఆకర్షితులు అయ్యేవారు. వారి ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు బాగా చాలా జాగ్రత్తగా వింటూ ఉండేవారు. ఈ విషయాలన్నీ కూడా తండ్రి గారు గమనిస్తూ ఉండేవారు. అలా వారు చిన్నప్పటి నుంచి కూడా వైరాగ్య భావనలు పెరుగుతూ వచ్చాయి. సుమారుగా 8 సంవత్సరాల వయసులో వారి తండ్రి గారు గతించారు. ఆ తర్వాత 1937లో వీరికి ఉపనయనం అయింది. ఉపనయనం అయిన తర్వాత ఆ వైరాగ్య భావనలు అట్లాగే పెరుగుతూ ఇల్లు వదిలేసి వారు సాధు సాంగత్యము, ఆ తర్వాత పుణ్యక్షేత్రాల పర్యటన ఇది చేయడం మొదలుపెట్టారు. అట్లా అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఆ పుణ్యక్షేత్రాల్లో ఉండేటువంటి సాధువులని, సజ్జనుల్ని, గురువుల్ని కూడా కలుస్తూ వారి దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేవారు. అదే క్రమంలో సంస్కృతము అధ్యయనము, వారి దగ్గర ఉండేటువంటి విద్యలన్నీ కూడా అభ్యసిస్తూ ఉండేవారు. ఇట్లా వారు తిరుగుతూ పరమహంసి గంగాశ్రమం, ఆ పరమహంసి గంగాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ చిన్న వయసులోనే 10 సంవత్సరాల పాటు ఇప్పుడు ఆ భయంకరమైనటువంటి అడవి, కొండలు అన్ని ఉండేటువంటి ప్రదేశం. అట్లాంటి ప్రదేశంలో 10 సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేశారు స్వరూపానంద సరస్వతి స్వామి. ఓకే. వీరికి పోతీరామ్, వీరి నామం పోతీరామ్ అని, సంస్కృత నామం సరస్వతి, స్వరూపానంద సరస్వతి స్వామి వారు దీక్షాధారణ అయిన తర్వాత అట్లా 10 సంవత్సరాల పాటు అక్కడ తపస్సు చేస్తూ పరమాత్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారాన్ని వారికి ఆ పరమహంసి గంగాశ్రమంలో వారు పొందారు. ఆ సమయంలో భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమం 42-43 ఆ ప్రాంతంలో క్విట్ ఇండియా ఉద్యమం, స్వతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం నడుస్తుంది, బాగా పెద్ద ఎత్తున నడుస్తూ ఉండేది. అప్పుడు వారు ఈ స్వతంత్ర సంగ్రామానికి కేవలం విద్యలు, గురువులు ఇదే కాకుండా స్వతంత్ర సంగ్రామం పట్ల కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఈ క్విట్ ఇండియా ఉద్యమం పట్ల ఆసక్తి చూపించారు. వారు ఆకర్షితులయ్యారు. 19 సంవత్సరాల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 19 సంవత్సరాలు అప్పటికి ఆయన వయసు. 19 ఏళ్ళు యవ్వనంలో 19 సంవత్సరాల వయసులోనే వారు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఇటు ఆధ్యాత్మికత, ఇటు దేశభక్తి ఈ రెండు కూడా వారిలో సమానంగా వస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి కూడా, చిన్నప్పటి నుంచి కూడా ఆధ్యాత్మిక భావనలు, దేశభక్తి భావనలు రెండు కూడా వారిలో వస్తూనే ఉన్నాయి. ఆ భావనలు పెరిగి అది ఎక్కడి దాకా వచ్చింది అంటే ఉద్యమంలో పాల్గొనేదాకా తీసుకొచ్చింది. ఆ దేశభక్తి భావన స్వయంగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడు వీరికి అద్భుతమైనటువంటి మార్గదర్శనం లభించింది. ఇది ప్రధానంగా వారి జీవనంలో మార్పు ఒక మైలురాయి ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే వారికి దొరికినటువంటి గురువుల నుంచి. వారి గురువులందరూ కూడా మహామహులు, భారతదేశంలో
ఎప్పుడో విద్యారణ్యుల వారు, శంకరాచార్యుల వంటి మహాపురుషులు ఎలాగైతే వస్తారో అలాంటి మహాపురుషుల్లో పరమాచార్య చంద్రశేఖర సరస్వతి స్వామి వారు లాంటి మహా పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సమానంగా చెప్పుకోదగినటువంటి పేరు శ్రీ శ్రీ కరపాత్రి స్వామి వారు. అలాంటి కరపాత్రి స్వామి వారు వీరికి గురువుగా లభించారు అదే సమయంలో. దాంతో వీరి జీవనం అంతా కూడా ఆధ్యాత్మికం వైపు పూర్తిగా మళ్లించబడ్డది. కరపాత్రి స్వామి వారు ఈ పోరాటంలో కూడా, క్విట్ ఇండియా పోరాటంలో కూడా కరపాత్రి స్వామి వారి యొక్క మార్గదర్శనం వీరికి లభించింది. అట్లా కరపాత్రి స్వామి వారి శిష్యరికంలో వీరు చాలా పదను తేలారు, అనేక రకాలైనటువంటి విద్యల్ని అభ్యసించారు. ఆ క్రమంలో శ్రీ విద్య పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి శ్రీ విద్య దీక్ష, పూర్ణ శ్రీ విద్యా పరులు అంటారు. అలాంటి శ్రీ విద్య దీక్షని వారి నుంచి తీసుకున్నారు, కరపాత్రి స్వామి వారి నుంచి. వీరు పూర్ణ దీక్షాపరులు. ఇంకా మహామహులు అఖండానంద సరస్వతి స్వామి వారు. అఖండానంద సరస్వతి స్వామి వారు భాగవతం చెప్తున్నారంటే సాక్షాత్తుగా శుక మహర్షి వచ్చి భాగవతం చెప్తున్నాడు అనేంతగా చెప్పేవారట. వారిని దర్శించుకోలేకపోవడం మన దురదృష్టం. అలాంటి మహానుభావులు వాళ్ళంతా కూడా. అఖండానంద సరస్వతి స్వామి వారు పరమ భాగవతోత్తమం. అలాంటి అఖండానంద సరస్వతి స్వామి వారు కూడా వీరికి గురువులుగా విద్యను నేర్పించారు, స్వరూపానంద సరస్వతి స్వామి వారికి. అలాంటి గొప్ప గొప్ప మహానుభావుల దగ్గర, మహాపురుషుల దగ్గర, నిజానికి వాళ్ళంతా అవతార పురుషులు, అలాంటి వాళ్ళ దగ్గర వీరు శిష్యరికం చేసి గొప్పగా వేదాంత విద్యలన్నీ కూడా వారు నేర్చుకున్నారు. ఈ క్రమంలో మరి విద్య ఉన్నప్పటికీ అత్యున్నతమైనటువంటి ఆశ్రమం, 4 ఆశ్రమాల్లో సన్యాసాశ్రమం అత్యున్నతంగా మనకి శాస్త్రాలన్నీ కూడా చెప్పాయి. అటువంటి సన్యాసాశ్రమం మీద వీరికి ఆసక్తి ఎక్కువగా ఉండింది. వీరి ఆసక్తిని చూసినటువంటి వారు కూడా, ఆ స్వరూపానంద స్వామి వారి ఆసక్తి చూసినటువంటి కరపాత్రి స్వామి వారు కూడా వీరికి సన్యాస దీక్ష ఇస్తే బాగుంటుంది, సన్యాస దీక్షకు వీరు తగిన వారు అని వారు నిశ్చయం చేసుకుని 1950 సంవత్సరంలో వారికి 26 సంవత్సరాలు అప్పటికి వయసు. 26 సంవత్సరాల వయసులో పుష్యశుద్ధ ఏకాదశి నాడు కలకత్తా నగరంలో గొప్ప సభ ఏర్పాటు చేసి, ఆ సభలో మహా పండితులంతా కూడా, ఉత్తర భారతంలో ఉన్నటువంటి పండితులంతా కూడా ఆ సభలో పాల్గొన్నారు. అటువంటి సభలో బ్రహ్మానంద సరస్వతి స్వామి వారు, అప్పుడు వీరు బదరి పీఠాధిపతులు, వారి నుంచి జ్యోతిష్ పీఠాధీశ్వరులు, వారి నుంచి వీరికి సన్యాసాశ్రమ స్వీకారం జరిగింది శ్రీ పోతీరామ్ గారికి. అప్పటి వరకు పోతీరామ్గా ఉన్నటువంటి వీరు సన్యాసాశ్రమ స్వీకారంతో స్వరూపానంద సరస్వతి అనేటువంటి యోగ పట్టం వీరికి లభించింది. అది గొప్ప మార్పు, 2వ జన్మ అంటారు కదా, అలాంటి జన్మ వీరికి మహామహుల నుంచి లభించడం ఒక భారతదేశం చేసుకున్నటువంటి పుణ్య విశేషం. అంతేకాకుండా శర్మ గారు, వారు అదే మీరు ఈ చెప్తున్న జీవన ప్రస్థానంలోనే స్వాతంత్ర పోరాటంలో కూడా మీరు చెప్పారు. ఇప్పుడు దేశ స్వాతంత్రం కోసం అప్పట్లో జరుగుతున్న పోరాటంలో వీరు క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని, దాంట్లో 1942 ఆగస్టు నెల కాశీ విశ్వవిద్యాలయంలో జరిగిన పోరాటంలో వారు స్వయంగా పాల్గొన్నారట కదా. ఆ తర్వాత నిర్వహించిన ఆందోళనలో వారు పోలీసులకు, బ్రిటిష్ వారు వీరిని అరెస్ట్ చేసి 9 నెలలు వీరిని కారాగార శిక్షలో ఉంచారు, వారు అక్కడ కాశీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు. అట్లాగే 1943లో మరొక 2 నెలలు కూడా ఇదే స్వాతంత్రోద్యమంలోనే వారు జైలు శిక్ష అనుభవించారు. 2 సార్లు జైలుకు వెళ్ళొచ్చారు వారు. క్విట్ ఇండియా వారి జీవితంలో చాలా సార్లు జైలుకి వెళ్ళారు. అంటే స్వాతంత్రోద్యమంలో నేను చెప్పేది 47 ముందు. వాటన్నింటి వెనుక కారణం ధర్మ పరిరక్షణ, ధర్మ పోరాటం. 2 సార్లు స్వతంత్రం కోసం, ఒకసారి 6 నెలలు, మరోసారి 9 నెలల పాటు 42, 43లో 2 సార్లు కూడా కాశీ విశ్వవిద్యాలయం జరిగినట్టు పోరాటంలో పాల్గొంటే బ్రిటిష్ గవర్నమెంట్ వీరిని జైల్లో పెడితే
జైల్లో 2 సార్లు కూడా, ఒకసారి 6 నెలలు, ఒకసారి 9 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఆ, వారు ఆ కారాగారాన్ని అనుభవించిన తర్వాత వారిలో జనాల్లో ఇంకా కాస్త దాని మీద స్వతంత్రోద్యమంలో మీద ఆకాంక్ష ఇంకా పెరిగిపోయింది జనాల్లో. వీరు ఇలాంటి వారు ముందుకు వచ్చి అవును ఆ సాక్షాత్తు జగద్గురువులు స్థాయిలో ఉన్నటువంటి వారు అప్పటికి ఇంకా వీరు జగద్గురువులు అవ్వలేదు, అయినా సరే ఇలాంటి అవలేదు. దండధారులు, ఒక సన్యాసులు ముందరకు వచ్చి ఉద్యమంలో పాలు పంచుకునేటప్పటికీ జనాల్లో కూడా చాలా పోరాటం కాంక్ష పెరిగిపోయింది. అందులో వీరు ప్రధాన పాత్ర. కరపాత్రి స్వామి వారు, స్వరూపానంద సరస్వతి స్వామి వారు ప్రధాన. కరపాత్ర స్వామి వారితో వారు ధర్మ సామ్రాట్, భారతదేశంలో ఒక ధార్మిక చైతన్యాన్ని కలిగించినటువంటి మహానుభావులు వారు. ఈ కరపాత్ర స్వామి వారి గురించి 2 విషయాలు మీరు చెబుతూ, కరపాత్ర స్వామి వారికి ఈ స్వరూపానంద స్వామి వారికి మధ్య ఎలా తటస్థించింది, వారి శిష్యులు ఎలా అయ్యారు, అది కూడా కష్టపడి. కరపాత్రి స్వామి వారి గురించి చెప్పాలి అంటే చాలా పెద్ద వారు మహానుభావులు. రేఖామా వారు ధర్మ పోరాటంలో భారతదేశంలో ఇంతకుముందు చెప్పాను అవతార పురుషులు. వారు ఒక అవతార పురుషులు, అందులో ఎటువంటి సందేహం లేదు. భారతదేశం 4 మూలలు కూడా వారు పాదయాత్ర యాత్ర 2 సార్లు యాత్ర చేసి భారతదేశాన్ని ధర్మ సంస్థాపన చేయడానికి కోసమై, చాతుర్వర్ణ వ్యవస్థని సుస్థిరం చేయడానికి కోసమై గట్టిగా నిలబడినటువంటి మహానుభావులు కరపాత్రి స్వామి గారు. అలాంటి మహానుభావులు భారతదేశంలో అనేక యజ్ఞయాగాది క్రతువులు, ధర్మ సంస్థాపన కోసం యజ్ఞయాగాది క్రతువులు చేసి ఎంతో మందికి మా శ్రీ విద్య దీక్ష, అనేక చండీ యాగాలు చేయించి పోరాటము, గోవధ నిషేధ విషయంలో, స్వతంత్ర పోరాటంలో ముందుండి పాల్గొన్నటువంటి మహానుభావులు శ్రీ కరపాత్రి స్వామి వారు. సందర్భం వస్తే వారి గురించి మరొక సందర్భంలో తప్పకుండా వారి శిష్యులుగా ఎప్పుడు మారారు, ఎలా తటస్థించింది, అంతే వీరిరువురు మధ్య స్వరూపానంద సరస్వతి స్వామి. వీరు ఎప్పుడైతే వైరాగ్య భావంతో బయటికి ఇల్లు విడిచిపెట్టి బయటికి వెళ్ళారో, ఆ క్రమంలో తిరుగుతూ కరపాత్రి స్వామి వారి దగ్గర చేరుకున్నారు. ఇప్పుడు కరపాత్రి స్వామి వారి దగ్గరికి చేరుకుని వారి దగ్గర వీరు విద్యలంతా కూడా అభ్యాసం చేశారు. ఆ సమయంలోనే దీక్షాధారణకి ముందే కరపాత్రి స్వామి వారి దగ్గరికి చేరారు. ఆ తర్వాతే హరిహర బ్రహ్మానంద జ్యోతిష్ పీఠాధీశ్వరులతో వారికి సన్యాస ధారణ అయింది. ఆ తర్వాత అట్లా కరపాత్రి స్వామి వారితో వీరికి ముందు నుంచి అనుబంధం ఉన్నది. సన్యాసాశ్రమానికి పూర్వం నుంచే వీరికి అనుబంధం ఉన్నది. అట్లా వీరి పోరాటము, ఒకవైపు స్వతంత్ర ఉద్యమము, రెండవ వైపు ధర్మ పోరాటము, మూడవ వైపు స్వధర్మ ఆచరణ, ఇవన్నీ కూడా సమాంతరంగా జరుగుతున్నాయి స్వరూపానంద సరస్వతి స్వామి వారి జీవనంలో. సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత వీరు అనేక చేసినటువంటి ఉద్యమాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానంగా స్వతంత్రం పోరాటం చేయడం ఒకటి అయితే, 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటికి బ్రిటిష్ గవర్నమెంట్ చేసినటువంటి చట్టాలు అవ్వచ్చు, ఆ తర్వాత చేసినటువంటి చట్టాలు అవ్వచ్చు, భారతీయ ఆత్మకి వ్యతిరేకంగా, భారతీయతకు వ్యతిరేకంగా ఉన్నాయి, భారతీయుల శిక్షాస్మృతికి వ్యతిరేకంగా. అది వీరికి బాగా బాధ కలిగించింది. చాలా చట్టాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా హిందూ వివాహ కోడ్ ఒకటి, తర్వాత గోవధ ఒకటి, ఇలాంటి చట్టాలు. స్వతంత్రం వచ్చింది అనేది ఉన్నది, కానీ స్వతంత్రం వచ్చినప్పటికీ మన చట్టాలు కానీ భారతీయతకు దగ్గరగా ఉన్నటువంటి చట్టాలు ఏమి లేవు. అన్ని పరాయి పాలనలో వచ్చినటువంటి చట్టాలు ఎప్పటికీ ఇంకా ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా కరపాత్రి స్వామి వారు బాగా ప్రముఖంగా పోరాటం చేస్తూ రామరాజ్య పరిషత్ అనే ఒక సంస్థను స్థాపన చేశారు. రామరాజ్య పరిషత్. ఈ రామరాజ్య పరిషత్ నుంచి చాలా పోరాటాలు చేశారు కరపాత్రి స్వామి. వీరి పోరాట పటిమ, వీరి ధర్మనిష్ట చూసిన తర్వాత కరపాత్రి స్వామి వారు 1951లో ఉద్యమం బాగా చేశారు. ఏది అప్పుడు ఉన్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా. స్వతంత్రం వచ్చింది, స్వతంత్ర సంగ్రామం పూర్తయితే స్వతంత్రం సిద్ధించింది. అయితే స్వతంత్రం సిద్ధించినా సరే భారతీయ చట్టాలు, భారత హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి చట్టాలు. దానికోసం కరపాత్రి స్వామి వారు, స్వరూపానంద సరస్వతి స్వామి వారు పోరాటం చేస్తూ, ముఖ్యంగా గోవధ కోసం 1954లో సత్యాగ్రహం చేశారు. 15 రోజుల పాటు కలకత్తాలో. అవును,
కరపాత్రి స్వామి వారు దానికి ప్రధానంగా అయితే పూరీ పీఠాధీశ్వరులు నిరంజన దేవతీర్థ స్వామి వారు కూడా దాంట్లో పాలు పంచుకున్నారు. 15 రోజుల పాటు ఆ ఉద్యమం జరిగింది. అప్పుడు మళ్ళీ జైలుకి వెళ్ళారు వీరు. ఓహో, మళ్ళీ జైలుకి వెళ్ళారు. అలాగా వారి ఉద్యమం ఒకవైపు, ధర్మ పోరాటం ఒకవైపు సాగుతున్న క్రమంలోనే ఇలా చేస్తూ చేస్తూ పరమహంసి గంగాశ్రమం వారు ఎక్కడైతే 10 సంవత్సరాల పాటు తపస్సు చేసి ఆత్మానుభూతిని పొందారో ఆ పరమహంసి గంగాశ్రమంలో ఒక సంస్థను స్థాపన చేశారు. ఓం అని దానికి పేరు పెట్టుకున్నారు. అది 1964 ఆ సంస్థను స్థాపన చేసి దాని ద్వారా బ్రహ్మ విద్య ఉపదేశం చేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తూ ఆ సంస్థ ద్వారా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి. ఈ క్రమంలోనే అప్పుడు మతాంతరీకరణలు ఏవైతే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయో దాని మీద బాగా దృష్టి పెట్టారు స్వరూపానంద సరస్వతి స్వామి గారు. అట్లా పెడుతూ సామాజికంగా వారందరినీ కూడా పునః స్వధర్మంలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో విశ్వ కళ్యాణం అనేటువంటి ఒక సంస్థను వారు స్థాపన చేశారు. ఆ సంస్థ ద్వారా 1970లో ఆ సంస్థను స్థాపించి సుమారుగా 30,000 మంది గిరిజనులు వారందరినీ కూడా పునః స్వధర్మంలోకి తీసుకొచ్చేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వారు చేశారు స్వరూపానంద సరస్వతి. అలాంటి కార్యక్రమాలు ఎన్నో వారి ద్వారా ఆ విశ్వ కళ్యాణ్ అనే సంస్థ ద్వారా జరిగాయి. కేవలం ఊరికే వారిని వెళ్ళి స్వధర్మంలోకి తీసుకురావడం కాదు, వారికి అప్పుడు ఏది అవసరం, వారు ఏ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది, పరధర్మంలోకి వెళ్ళవలసి వచ్చింది, దానికి కారణాలు ఏమిటి, ఎందుకు దాని వారికి పురిగొల్పినటువంటి అంశాలు ఏమిటి, ఇవన్నీ కూడా వారు కాస్త ఆలోచన చేసి దానికి కారణం లోతుగా పరిశీలన చేసి వారికి కావలసినటువంటి సామాజికంగా వారికి ఉండాల్సినటువంటి మౌలికమైనటువంటి వసతులు ఏమిటి, వీటి మీద ప్రధానంగా దృష్టి పెట్టి కేవలం ఆధ్యాత్మిక కాదు మానవ సేవయే మాధవ సేవ అంటూ వారు ఆదివాసీ వనవాసుల కోసం అనేక రకాలైనటువంటి పాఠశాలలు, ఆసుపత్రులు వారు స్థాపన చేశారు. అట్లాంటి క్రమంలో చాలా చోట్ల నుంచి ఆసుపత్రులకు కూడా రాలేనటువంటి పరిస్థితి ఉన్నది. మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు క్యాంపులు ఏవైతే పెడుతున్నారో హెల్త్ క్యాంపులు, అలాగే వారు కూడా హెల్త్ క్యాంపులు నిర్వహించి ఉచితంగా మందులు వారికి అక్కడ ఉండేటువంటి వారికి మందులు ఆదివాసులకి వనవాసులకి ఇచ్చేవారు. వారికి కావాల్సినటువంటి బట్టలు, భోజనం, ముఖ్యంగా విద్య, ఆ విద్య కూడా గిరిజనులు వనవాసి తాండాలు ఏవైతే చిన్న చిన్న ఉంటాయో వాటి చోట్ల స్కూల్స్ కూడా పెట్టి వారు వాటిని విద్య కూడా వారికి దగ్గరగా తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు స్వరూపానంద సరస్వతి స్వామి. ఇట్లా అనేక, ఒకవైపు ఆధ్యాత్మికం, మరోవైపు సామాజికం, ఈ రెండు కార్యక్రమాలు కూడా వారు బాగా చేస్తూ యతి ఆశ్రమాన్ని కూడా ఎక్కడా లోటు రాకుండా, యతి ఆశ్రమ నియమాలకు ఎక్కడా లోటు రాకుండా ఇవన్నీ కూడా కార్యక్రమాల నిర్వహణ చేస్తూ వస్తూ వారు సవ్యసాచిగా ఒకవైపు ఇది, ఒకవైపు ఈ కార్యక్రమాలు రెండింటిని కూడా నిర్వహణ చేస్తూ ఇవన్నీ కూడా పరిశీలన చేస్తున్నటువంటి విద్వత్ పరిషత్, కాశీ విద్వత్ పరిషత్ లాంటి సంస్థలు అయితేనేమి, ఆ తర్వాత జగద్గురువులు, అప్పుడు ఆమ్నాయ పీఠాల్లో ఉన్నటువంటి జగద్గురువులు అయితేనేమి, వీరి యొక్క వారి ప్రతిభా నైపుణ్యాలన్నింటిని కూడా బాగా పరిశీలన చేసినటువంటి వారు వీరికి ఉత్తరామ్నాయం అదే సమయంలో 1973 ఆ సమయంలో అప్పుడు కృష్ణబోధాశ్రమ స్వామివారు జ్యోతిష్ పీఠానికి పీఠాధిపతులుగా ఉన్నారు. వారు బ్రహ్మయుక్తిని చెందిన తర్వాత అక్కడ ఎవరిని పీఠాధిక్షిక్తులుగా చేయాలనేది ఒక ప్రశ్న తలెత్తింది. వెంటనే దానికి వీరిని చేయాలి, స్వరూపానంద సరస్వతి స్వామి వారిని దానికి పీఠాభిషిక్తులుగా చేయాలి అని చెప్పేసి 1973లో ఉత్తరామ్నాయ జ్యోతిష్ పీఠానికి వీరిని పీఠాధీశ్వరులుగా చేశారు. అక్కడ 45వ కదా, 45 కదండి, అదే 45వ పీఠాధిపతిగా వారిని చేశారు. 45వ పీఠాధిపతి. వీరికంటే ముందు కృష్ణబోధాశ్రమ స్వామి వారు ఉండేవారు.
కృష్ణ బోధాశ్రమ స్వామి వారు, అవును. ఆ తర్వాత వీరు పీఠాధిపతులుగా మొట్టమొదటిగా వీరికి వచ్చింది ఉత్తరాంనాయ జ్యోతిష్ పీఠం. ఆ పీఠంలో అంతవరకు మిగిలిపోయినటువంటి కార్యక్రమాలను వీరు ముందుకు తీసుకెళ్లారు. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశారు. ఆ పీఠం తరపు నుంచి అనేక దేవాలయాల్ని జీర్ణోద్ధరణ చేశారు. జ్యోతిష్ పీఠాన్ని సామాన్య జనానికి కూడా కింది దాకా తీసుకుని వెళుతూ సామాజికంగా ధార్మికంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే, వీరి పీఠాభిషిక్తం చేసినటువంటి సమయంలో కూడా పశ్చిమామ్నాయం నుంచి అనేక మంది మహానుభావులు వచ్చారు. వాళ్ళు ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది పశ్చిమామ్నాయంలో అప్పుడు అభినవ సచ్చిదానంద తీర్థ స్వామి వారు పశ్చిమామ్నాయ పీఠాధీశ్వరులుగా ఉన్నారు. పూర్వామ్నాయం పూరిలో నిరంజన దేవ తీర్థులు ఇప్పుడు ఉన్నటువంటి వారి గురువులు, అప్పుడు వారు పీఠాధీశ్వరులుగా ఉన్నారు. దక్షిణామ్నాయం శృంగేరిలోనేమో అభినవ విద్యాతీర్థ స్వామి వారు అప్పుడు శృంగేరి పీఠాధీశ్వరులుగా ఉన్నారు. ఈ వీళ్ళు పూరి తర్వాత ద్వారక పీఠాధీశ్వరులు హాజరయ్యారు. శృంగేరి నుంచి పీఠ ప్రతినిధి అక్కడికి వచ్చి వీరి జ్యోతిష్ పీఠ అభిషిక్త కార్యక్రమంలో వారంతా కూడా పాల్గొన్నారు. శృంగేరి పీఠాధిపతులు చక్కగా పట్టుబట్టలు అవన్నీ కూడా స్వామివారికి సమర్పణ చేశారు. ఆ కార్యక్రమంలో వాళ్ళంతా పాల్గొని జగద్గురుల పీఠాధిపత్యాన్ని ప్రత్యక్షంగా కూడా వారంతా కూడా పాల్గొనేటువంటి మహానుభావులు. అట్లా వారు జ్యోతిష్ పీఠాధిపత్యం వారికి 1973లో స్వరూపానంద సరస్వతి స్వామి వారిని స్వీకారం చేసుకున్నారు. వారు తర్వాత ద్వారకా జ్యోతిష్ రెండు పీఠాలు. అవును, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అప్పటికి ద్వారకా పీఠంలో సచ్చిదానంద తీర్థస్వామి వారు పీఠాధిపతులుగా ఉండేవారు. వారి తర్వాత కాశీ విద్వత్ పరిషత్ వీరి ఎప్పుడైతే యోగ్యతగా వీరు పీఠాధిపత్యాన్ని నిర్వహిస్తూ వస్తున్నారో, అభినవ సచ్చిదానంద తీర్థస్వామి వారు వారి తర్వాత పీఠాధిపత్యాన్ని ఇది చాలా విశేషం. అసలు ఎక్కడ లభించని అవకాశం వీరికి లభించింది. ఒక పీఠాధిపతులుగా ఉండడం గొప్ప విషయం అయితే, వీరికి రెండవ పీఠాధిపత్యం కూడా వీరికి లభించింది. అది చాలా అరుదైనటువంటి సందర్భం. వారు ఆ పీఠానికి కూడా వీరైతే చక్కటి బాధ్యతతో నిర్వహిస్తారు, పీఠాధిపత్యాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి సరైనటువంటి వ్యక్తులు అని చెప్పేసి వారు ఒక లేఖ రూపంలో వారు చెప్పారట. అట్లాగే కాశీ విద్వత్ పరిషత్ ఇలాంటి సంతులు అక్కడ బాగా ప్రబలంగా ఉంటాయి, వారి ప్రభావం. వారు కూడా వీరిని స్వరూపానంద సరస్వతి స్వామి వారిని అభినవ సచ్చిదానంద తీర్థ స్వామి వారి తర్వాత 1982 ఆ సంవత్సరంలో వీరిని ద్వారకా పీఠానికి కూడా పట్టాభిషేకం చేశారు పీఠాధిపతులుగా. దాంతో వీరు రెండు పీఠాలకి పీఠాధిపతులుగా అయ్యారు. చాలా మందికి ఈ విషయంలో సందేహం వస్తూ ఉంటుంది. ఏమిటి ముగ్గురు కదా, మూడు ఎక్కడైనా నలుగురి ఫోటోలు ఉంటే, ఇప్పుడు మీరు చూపించిన దాంట్లో నలుగురు ఫోటోలు ఉండాలి, నలుగురు వ్యక్తులు ఉండాలి. కానీ భారతీ తీర్థ స్వామి వారు రెండు స్థానంలో, స్వరూపానంద సరస్వతి స్వామి వారు ఇంకో స్థానంలో, పూరి నిశ్చలానంద సరస్వతి స్వామి వారు, ఈ ముగ్గురే కనబడుతూ ఉంటారు. కారణం ఏమిటంటే రెండు పీఠాలకి సచ్చిదానంద స్వరూపానంద సరస్వతి స్వామి వారే పీఠాధిపతులుగా ఉండటం వల్ల ఆ రెండు అమ్నాయులకి వారే జగద్గురువులు. అందువల్ల మనకి ముగ్గురే అక్కడ కనబడుతూ ఉంటారు. అవును, అందులో రెండు ఆమ్నాయ పీఠాలు స్వరూపానంద సరస్వతి స్వామి వారు, మిగతా ఇద్దరు జగద్గురువులు రెండు ఆమ్నాయ పీఠాలు. మొత్తంగా 4 ఆమ్నాయ పీఠాలు అక్కడ మనకి దర్శనం అవుతూ ఉన్నాయి. అట్లా వీటికి అరుదైనటువంటి అదే వచ్చిందనమాట. పీఠాధిపత్యంలో రెండు పీఠాధిపతులు వ్యవహరించేటువంటి అరుదైన సందర్భం వీరికి వచ్చింది, మహానుభావులు. అట్లా వీరు రెండు ఆమ్నాయ పీఠాలకి జగద్గురువులుగా పీఠాధిపత్యాన్ని స్వీకరిస్తూ రెండు ఆమ్నాయ పీఠ బాధ్యతలతో పాటు సామాన్యమైనటువంటి సన్యాసం వేరు, పీఠ జగద్గురువులుగా ఆమ్నాయ పీఠాలకి అధిపతులుగా ఉండేటువంటి బాధ్యతలు చాలా ఇంకెక్కువగా ఉంటాయి. ఎందుకంటే పీఠ వ్యవహారాలు చూసుకోవాలి, ధర్మ పరిరక్షణ చూసుకోవాలి, శిష్యగణానికి సమాధానం చూసుకోవాలి, శిష్యులకి అందుబాటులో ఉండాలి, ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి.
అయినా సరే వీరు ఎక్కడ ధర్మ పరిరక్షణలో కూడా ఎక్కడ వెనకడుగు వేసింది లేదు, దాన్ని నిర్లక్ష్యము చేసింది లేదు. చాలా ధార్మిక కార్యక్రమాలను చేశారు. అందులో ప్రధానమైనటువంటివి 1985, 89 అంటే వీరు పీఠాధిపత్యం ద్వారకకు కూడా పీఠాధిపతులు అయిన తర్వాత 3-4 సంవత్సరాల్లోనే గుజరాత్ లో పెద్ద కరువు వచ్చింది. గుజరాత్ లో కరువు వచ్చి గో సంతతి అంతా కూడా తినడానికి గ్రాసం లేక అంతరించిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఈ జగద్గురువులకి విన్నపం చేశారు, ఇట్లా పరిస్థితి ఉన్నదని చెప్పేసి విన్నపం చేస్తే జగద్గురువులు వెంటనే స్పందించి రైళ్లలో గడ్డి, ఆవులు మేసేటువంటి దాణ వాటన్నింటి కూడా రైళ్లలో తరలించారు గుజరాత్. అంతేకాదు వీరు అక్కడికి వెళ్ళి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షణ చేశారు గుజరాత్ కు వెళ్ళి. అంత ప్రేమ వీరికి గో సంతతి మీద, గోమాత మీద. అట్లా వీరు అదే వీరికి గోవధ ఉద్యమంలో పోరాటం చేయడానికి కానివ్వండి, మిగతా ఉద్యమాల్లో పోరాటం చేయడానికి వారికి ఇది ప్రధాన భూమిక, వారికి ఇదే అయింది. ఇట్లా వారు ఆ గో పోరాటము, గోవధపై నిషేధము, గోవధ నిషేధం కోసం భారతదేశంలో గోవధను నిషేధించాలి అని కరపాత్రి స్వామి వారితో కలిసి పోరాటం చేస్తూ ఇలా ఆ గోవులకి కావలసినటువంటి వ్యవస్థలు, గోశాలల నిర్వహణలు, వేద పాఠశాల నిర్వహణలు అన్ని కూడా చేస్తూ వచ్చారు శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి వారు. ఇదే సమయంలో భారతదేశ ప్రజలందరి కళ రామ జన్మభూమి. రాముడు పుట్టినటువంటి నేల అయోధ్య. ఆ అయోధ్యలో భవ్య దివ్య రామాలయం నిర్మించాలి అనేది దేశ ప్రజలందరి కళ. ఆ కళ కలగానే మిగిలిపోతూ వస్తున్నది గత కొన్ని శతాబ్దాలుగా. అటువంటి కళను సాకారం చేయాలి అని ఆ రాముడే సాక్షాత్తుగా వీరిని ప్రేరేపించారేమో. ఆ రామ జన్మభూమిపై పోరాటం చేయడానికి వీరు కంకణబద్ధులైనారు. ఆ రామ జన్మభూమి పోరాటంలో తాను కూడా పాల్గొంటూ, ముందు పాల్గొనడం కాదు ముందుండి నడిపించారు శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి వారు. ఇంతకుముందు మీరు చూపించారు ఫోటో, మరి ఒకసారి ఆ ఫోటోని చూపించండి. వీరు అది వీరి పోరాటంలో రామ జన్మభూమి, స్వరూపానంద సరస్వతి స్వామి వారి రామ జన్మభూమి పోరాటం ప్రత్యేకంగా చెప్పుకోదగినది. ఇవాళ రామ జన్మభూమిలో అయోధ్య, రామ జన్మభూమిలో రామాలయం నిర్మాణం అవుతోంది, మన కళ సాకారం అవుతుంది అంటే అందుకు ప్రధాన కారణం శ్రీ వీరు వేసిన పునాదే. అవునండి. కేవలం ధర్మ పోరాటమే కాదు, న్యాయ పోరాటం కూడా చేశారు దాని మీద. దానికి సంబంధించి చాలా వ్యవస్థ, దానికి సంబంధించిన చాలా విషయాలని మనం క్లుప్తంగా మనం దాన్ని ప్రస్తావించుకుంటున్నాం. రామ జన్మభూమి కోసం అనేక ఉద్యమాలు చేశారు వీరు. సాక్షాత్తుగా అయోధ్యలో కూడా ఉద్యమం చేశారు శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి. సాధు సమ్మేళనాలు చేశారు. ఆ సాధు సమ్మేళనాల్లో రామ జన్మభూమి అయినటువంటి అయోధ్యలో రామాలయం నిర్మించాలి అని చెప్పి తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలను ప్రభుత్వాలకు పంపించారు. అట్లా ప్రభుత్వాలు కదలకపోయేటప్పటికీ రామ జన్మభూమి న్యాస్ అని ఒక సంస్థను స్థాపన చేసి ఆ రామ జన్మభూమి న్యాస్ ద్వారా 2006లో లక్షలాది మంది రామభక్తుల్ని వెంట పెట్టుకుని స్వామివారు సాక్షాత్తుగా స్వామివారు సైతం కదిలి అయోధ్య వెళ్ళి అయోధ్య ప్రదక్షిణ చేశారు. రామ జన్మభూమిలో రామాలయం నిర్మాణం అవ్వాలి, ఆ కళ సాకారం అవ్వాలి అని సాక్షాత్తుగా రాముడికే విన్నపం చేస్తూ అక్కడ రామ ప్రదక్షిణ, ఆ అయోధ్య నగర ప్రదక్షిణ స్వామివారు నిర్వహణలో అది జరిగింది. పరిక్రమ. అవునండి. అలాంటి అనేక రకాలైనటువంటి ఉద్యమానికి మారు పేరు స్వరూపానంద సరస్వతి స్వామి. అందుకే వీరిని ధార్మిక విప్లవ యోగి అని కూడా అంటారు వీరిని. విప్లవాత్మకంగా ధార్మికోద్యమాలను నడిపేవారు. ఈ పోరాటాలన్నీ చూసిన తర్వాత వారు ఆధ్యాత్మిక గురువులే కాదు, ధార్మిక గురువులే కాదు,
వారు విప్లవ గురువులు కూడా, వారికి ఏమీ విప్లవ గురువు. సందేహం లేదు. ఆ ఆ, ఒకవైపు ధర్మ పరిరక్షణ, మరోవైపు పోరాట పంథ, రెండు ఏవి కూడా ఇబ్బంది లేకుండా రెండింటిని కూడా సమంగా, రెండింటికి సమన్యాయం చేస్తూ ముందుకు నడిపించారు. రెండు ఆమ్నాయ పీఠాలు, ఇటువైపు ధర్మ పోరాటం, అన్నింటినీ కూడా సమంగా నడిపించారు. మళ్ళీ ఆ, శిష్య పరంపర, వీటన్నింటినీ కూడా జాగ్రత్తగా వారంతా నడిపించారు. నిజంగా ఇవన్నీ చేశారు అంటే వారికి శంకరాచార్యుల యొక్క ఆశీస్సులు, నిజానికి వారు ధర్మ సామ్రాట్. అందుకే వారికి ధర్మ సామ్రాట్ వారు స్వరూపానంద సరస్వతి స్వామి వారు. ధర్మ వారికి సమ్రాట్. అవును. శంకరాచార్యుల అవతారంగానే మనం వారిని చూడాల్సి ఉంటుంది. అంతటి శక్తి లేకపోయి ఉంటే నిజానికి వారికి ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని కార్యక్రమాలు చేయడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. అవును. అంత చెప్పుకోవాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీరి జీవితంలో చేశారు. మరి చివరి దాకా కూడా, చివరికి దర్శనం నిర్వహించినటువంటి గురువందనలకు వచ్చినప్పటికి కూడా వారు వయోవృద్ధులు, చాలా లేచి 95 ఏళ్ళు. అంతటి వయోవృద్ధులు అయినా సరే వారు ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా, ఆహ్వానించగానే వెంటనే వారిని శిష్యకోటిని అనుగ్రహించడానికి కోసం అంత దూరం నుంచి మనకి ఇక్కడ దాకా హైదరాబాద్ దాకా వచ్చి ప్రధానంగా రావడానికి కారణం ఒక రకంగా చెప్పాలి అంటే దర్శనం నిర్వహించినటువంటి గురువందనమే. వారు తెలుగు ప్రజలకి వారి దర్శన భాగ్యం లభించిందంటే దర్శనం నిర్వహించినటువంటి గురువందనం. సార్వజనిక సభలో వేలాది మంది. అవును, రవీంద్ర లలిత కళా తోరణంలో అద్భుతంగా జరిగింది. ఎక్కడా కూడా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సరే, ఎన్ని బెదిరింపులు వచ్చినా సరే, ఎక్కడ వైదికమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో అది మాత్రమే మనం ఆచరించాలి. అవైదికమైనటువంటి దేవతారాధనలు, అవైదికమైనటువంటి పూజలు, వీటిని చెయ్యకూడదు అని గట్టిగా నిర్మోహమాటంగా కరాఖండిగా చెప్పినటువంటి వారు జగద్గురు శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి వారు. ఈ విషయంలో వారికి నిజంగా ఎన్ని రకాలైనటువంటి ఒత్తిళ్లు వచ్చి ఉంటాయో మనకు తెలియదు. కానీ ఎక్కడ వారు సాక్షాత్తుగా ఇంతకుముందు చెప్పినట్టుగా అపర శంకరావతారం, అటువంటి వారు ఆ ఒత్తిళ్ళకి ఏమీ వెరిసే రకం కాదు. అయినా సరే వారు చక్కగా వారు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని వారు ఎప్పటికీ చెబుతూనే ఉన్నారు. అవైదికమైనటువంటి మత ఖండనలు ఎప్పటికీ చేస్తూనే ఉన్నారు. అప్పుడు శంకరులు చేశారు. ఇప్పుడున్నటువంటి ఆమ్నాయ జగద్గురువులు అందరూ అవైదికమైనటువంటి మతాలని ఖండిస్తూనే ఉన్నారు. అందులో భేషజాలు మొహమాటం లేకుండా అవైదిక వాటిని ఖరాఖండిగా ఖండించిన ఈ ఆధునిక సమాజంలో వీరు మాత్రమే కదా. అవునండి, ఒక రకంగా చెప్పాలి అంటే వారు రాకముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. వారు వచ్చిన తర్వాత, దర్శనం గురువందనానికి వచ్చిన తర్వాత ఒక చక్కటి వాతావరణం వచ్చింది. ఏమిటి, వారి శిష్యులందరికీ చక్కటి సందేశం వచ్చింది. మనం ఎలా మెలగాలి, ఎలా మన ప్రవర్తన ఉండాలి, ఎవరిని పూజించాలి, ఎవరిని పూజించకూడదు అనేటువంటిది జగద్గురు చక్కగా దిశానిర్దేశం చేశారు. వారు దర్శనం నిర్వహించినటువంటి గురువందనంలో చక్కటి మార్గనిర్దేశం చేశారు. దాన్ని ఒక మలుపు, తెలుగు రాష్ట్రాల్లో ఒక మలుపు అది వారి గురువందనం అనేది. అప్పటి వరకు బహుశా నాకు తెలిసి జగద్గురువులు తెలుగు రాష్ట్రాలకు వచ్చింది బహుశా చాలా తక్కువేమో. ఉత్తర భారతంలో ఉన్నటువంటి జగద్గురువులు, పూరి కానివ్వండి, లేదా బదరి, ద్వారకా జగద్గురువులు, శృంగేరి, కంచి వారు వారి అనుగ్రహం మనకి ఎప్పటికీ లభిస్తూనే ఉన్నది. ఉత్తర భారతంలో ఉన్నటువంటి జగద్గురువుల అనుగ్రహం దూరభారం అయి ఉండొచ్చు, ఏదైనా కారణం అయి ఉండొచ్చు, మనకి బాగా తక్కువగా వారి అదృష్టం, దర్శన భాగ్యం లభిస్తూ ఉంటుంది. అప్పుడు అటువంటి జగద్గురువుల దర్శన భాగ్యం లభించినటువంటి వారిలో స్వరూపానంద సరస్వతి స్వామి అక్కడ దర్శనం నిర్వహించినటువంటి గురువందనంలో వారు చక్కటి మార్గనిర్దేశం చేశారు. అటువంటి మార్గనిర్దేశం వారు ఎప్పటికీ చేస్తూనే ఉన్నారు. ఇక్కడికి వచ్చినా రాకపోయినా వారి శిష్యులకు కానివచ్చు, మాధ్యమాల ద్వారా ఉండొచ్చు, ఏదైనా అవనివచ్చు, వారి చక్కటి మార్గనిర్దేశం మనకి చేస్తూనే ఉన్నారు. వారు మనం చూస్తున్నాం. ఇదే దర్శనం గురువందనం భాగ్యనగరం లలిత కళా తోరణంలో చేసినప్పటి ఆ ఫోటోలు మీరు గమనిస్తున్నారు కదా. శర్మ గారు మీరున్నారు, మీరు దీనికంతా ప్రేరణ ఈ కార్యక్రమం. వారి పాదాల దగ్గర కూర్చున్నటువంటి అవకాశం నాకు మనందరికీ దర్శనం గురువందనం ద్వారా వచ్చింది. అక్కడే ఉన్నాను నేను, మీకు మనకు అందరికి. అవును అవును, అది చాలా విశేషమైనటువంటి కార్యక్రమం, గొప్ప కార్యక్రమం. ఉన్నటువంటి వాతావరణంలో ఎంతో
ఆ వాతావరణంలో ఒక రకంగా అసలు ఎలా జరుగుతుంది గురువు గారి కార్యక్రమం అనుకుంటే అటువంటి అనుమానాలన్నీ మేఘాలన్నీ కదా, ఒక పెద్ద గాలి వస్తే మేఘాలన్నీ ఎలాగైతే వెళ్ళిపోతాయో దూరంగా వెళ్ళిపోతాయో, గురువులు అడుగుపెట్టిన తర్వాత అలాంటి అడ్డంకులన్నీ దూరంగా జరిగిపోయాయి. ఆ జగద్గురు అనుగ్రహంతో కార్యక్రమం చక్కగా సభ బ్రహ్మాండంగా గొప్ప గొప్ప మహామహులంతా ఆ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ఆధ్యాత్మికంగా మహామహులు పీఠాధిపతులు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. చాలా భాగ్యం, హైదరాబాద్ భాగ్యనగరం యొక్క భాగ్యం అది. అవును, భాగ్యనగరం యొక్క భాగ్యం. అవునండి, చక్కగా చెప్పారు. అవును, ఇలాంటి అవును, భాగ్యాలన్నీ కలిసి అది భాగ్యనగరం అయింది. అవును, 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 సరే, యథార్థం అండి. చెప్పండి. ఇంకా వీరి విషయంలో చెప్పుకోవాల్సిన ఇంకా ఇంకొక గొప్ప విషయం కూడా ఉందండి. ఇదే కాదు, రామ జన్మభూమి, గోవధ, స్వధర్మానికి తిరిగి తీసుకురావడం, మతాంతరీకరైనటువంటి వారిని స్వధర్మానికి తీసుకురావడం, వారికి కావలసినటువంటి వసతులను ఏర్పాటు చేయడం, తర్వాత ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు చేస్తూనే గంగా నది భారతదేశానికి హృదయం, ఆత్మ గంగా నది. అది మన భారతదేశ సంస్కృతితో పెనవేసుకున్నది గంగా నది. అట్లాంటి గంగా నది పవిత్రత కోసం గంగా నదిని పరిరక్షించాలి అనేటువంటి ఒక ఉద్యమాన్ని చాలా మంది మహానుభావులు ఆ ఉద్యమాన్ని తలకెత్తుకున్నారు. అటువంటి వారిలో శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి వారు కూడా ఒకరు. మీరు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో ఆ ఉద్యమాన్ని చేస్తూ 2008 లో ఆ ఉద్యమం కాస్త తీవ్రంగా చేశారు స్వరూపానంద సరస్వతి స్వామి. అప్పటికి 2008 అంటే వారికి ఇప్పుడు 100 సంవత్సరాలు అంటే 2008 సుమారుగా 88-89 అనుకుంటారు బహుశా. అంత వయసులో కూడా వారు ఉద్యమానికి, అప్పటికి వారి ఉద్యమం పోరాట పంథ తగ్గల, వారు పోరాటంలోనే ఉన్నారు. గంగా పరిరక్షణ కోసం గంగా సేవా అభియాన్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని వారు ప్రారంభం చేశారు. గంగా నదిని పరిరక్షించాలి, గంగకు పునః వైభవాన్ని కల్పించాలి గంగామాతకి అని వారు ఆ ఉద్యమాన్ని చేస్తూ అనేక రూపాల ఉద్యమం సాగింది. దానికి అప్పటి ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో మన్మోహన్ సింగ్ గారు ఆ ఉద్యమ ఫలితంగా గంగా వ్యాలీ అథారిటీ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేశారు. వారి ఉద్యమ ఫలితంగానే మొట్టమొదట గంగా శుద్ధికి చట్టబద్ధమైనటువంటి సంస్థ ఏర్పాటైంది మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో. అవునండి, ఒక కార్యక్రమం ప్రారంభమైంది అక్కడి నుంచి అనుకోవచ్చు. నాకున్న సమాచారం మేరకు అయితే అక్కడి నుంచి ఒక ప్రభుత్వ పరంగా ఒక కార్యాచరణ అంటూ జరిగింది. బహుశా 2008 నుంచి అయి ఉండొచ్చు, గంగా వ్యాలీ అథారిటీ అనే పేరుతో. అలా వారు ఒక అథారిటీని ఏర్పాటు చేశారు గంగా పరిరక్షణ కోసం. అలాంటి ఉద్యమం వెనుక ప్రధానంగా పాత్ర పోషించింది శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి. అట్లా ఉద్యమం చేస్తూ ఎంతో మందికి, వారి పర్యటనలో ఎంతో మందికి శ్రీ విద్య దీక్ష, పూర్ణ శ్రీ విద్య దీక్ష, వీరి దగ్గర దీక్ష, శ్రీ విద్య పూర్ణ దీక్ష తీసుకున్నటువంటి వారు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికి చాలా మంది ఉన్నారు. కరపాత్రి స్వామి వారి దగ్గర తీసుకున్నటువంటి వారు ఉన్నారు ఇప్పటికీ. స్వరూపానంద సరస్వతి స్వామి వారి దగ్గర శ్రీ విద్య పూర్ణ దీక్ష తీసుకున్నటువంటి వారు కూడా ఇప్పటికీ చక్కగా వారి ఉపాసనలన్నీ కూడా కొనసాగిస్తున్న వారు ఇప్పటికీ ఉన్నారు. అలా ఎంతో మందికి శ్రీ విద్య దీక్ష ఇచ్చి వారిని తరింపజేశారు శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామి. అంతేకాదు ఎన్నో వేద పాఠశాలను స్థాపన చేశారు. ఆలయాలు జీర్ణోద్ధరణ చేయడం ఒకవైపు, కొత్తగా ఆలయాల్ని కొత్తగా నిర్మాణం చేయడం, వాటిని నిర్వహించడం. సుమారుగా ఒక 60-70 వారు ఉన్నటువంటి ఆ పరమహంస గంగాశ్రమంలోనే ఒక 60-70 ఆలయాలు మీరు నిర్మాణం చేసి ఉంటారు. చాలా ఆలయాలని నిర్మాణం చేశారు. అలాగా ఆయుర్వేద ఆసుపత్రులు నిర్మాణం చేశారు. ఇవన్నీ కూడా వారి జీవనంలో మొదటి నుంచి కూడా చివరి వరకు అన్ని కూడా కార్యక్రమాలన్నీ కూడా సమాంతరంగా కొనసాగుతూ వస్తాయి. ఎప్పుడు కూడా వారు ఉపన్యాసం ప్రారంభం చేసే ముందు మనం కూడా దర్శనం ఉపన్యాసంలో వారు ఆ దర్శనం గురువందనం అయిన తర్వాత వరంగల్కి కూడా వచ్చారు. 1000 స్తంభాల దేవాలయంలో అక్కడ కూడా చక్కటి దిశానిర్దేశం చేశారు వారు. అట్లాంటి సందర్భంలో చక్కటి వారి ఉపన్యాసాన్ని దగ్గరగా కూర్చొని జగద్గురువుల యొక్క ఉపన్యాసం వినేటువంటి అవకాశం కలిగింది. అలాంటి ఆ విశేషాలన్నీ కూడా మనం దర్శనం గురువందనం, వారికి గురువందనం చేసినటువంటి సందర్భంలో మనం ఆ పుస్తక రూపంలో, ప్రత్యేక సంచిక రూపంలో తీసుకొచ్చాం. ఒక రకంగా వారు ఎన్ని పోరాటాలు
చేస్తూనే ఉన్నారు. అయినా సరే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మందికి ఇంకా వారి గురించినటువంటి విషయాలు చేరకుండా ఉండిపోయాయి. అలాంటి సందర్భంలో ఏమిటి జగద్గురువులేమో ఇక్కడికి వస్తున్నారు, ఏమి జగద్గురువులకు మనం ఎలాగా వారి విశేషాలు ఏమిటి, జగద్గురువుల యొక్క చరిత్ర ఏమిటి అనేది కనుక మనం చూసుకుంటుంటే మహా గురువులు వారి గురించి ఏదో సూర్యుడిని వర్ణించమంటే ఏం చెప్తాం, చంద్రుడిని వర్ణించమంటే ఏం చెప్తాం, చంద్రుడికో నువ్వులు పోగు అని ఊరుకుంటాం. అట్లాగే వీరిని కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా మొదలే చెప్పినట్టుగా సముద్రాన్ని దాటడానికి ఒక చిన్న పడవని వేసుకుని సముద్రం దాటే ప్రయత్నం, అట్లాంటి ప్రయత్నంలో ఒక ప్రయత్నం మనం ఏం చేసామంటే జగద్గురువుల యొక్క ఇలాంటి విషయాలన్నీ కూడా జగద్గురువులు వారి జీవన చరిత్ర ఏమిటి, వారి జీవనంలో ఎలాంటి పంథాన్ని ఎంచుకున్నారు, వారి ధర్మ మార్గం ఎలా సాగింది, వారి ఆధ్యాత్మిక మార్గ ప్రయాణం ఎట్లా సాగింది, ఇవన్నిటిని కూడా స్పృశిస్తూ అదృష్టవశాత్తు ఆ భాగ్యం దర్శనం మాసపత్రిక కలిగింది. ఆ మాసపత్రిక ద్వారా నాకు కూడా ఆ జగద్గురుల యొక్క జీవన యానాన్ని స్పృశించగలిగేటువంటి అవకాశం నాకు లభించింది. ఒక రకంగా తెలుగు భాషలో నాకు తెలిసి వారి గురించినటువంటి సమాచారం ఏదైనా ఉంది అంటే అది అప్పుడు వచ్చినటువంటి దర్శనం ప్రత్యేక సంచికే, ఎటువంటి సందేహం లేదు. యథార్థం అండి. అవును, అది మనందరికి కూడా గర్వకారణమైనటువంటి విషయం. వందే గురు పరంపరమని అప్పుడు మనం వేసిన సంచికలో చతురామ్నాయ పీఠాలకు సంబంధించిన సమగ్ర చరిత, గురువుల యొక్క పరంపర, ఆదిశంకర్లాచార్యుల నుండి ఇప్పటిదాకా వచ్చిన పరంపర గురించి సమగ్రమైనటువంటి కథలు అది మొదటిసారి వేశాము. అందున 4 జగద్గురువులకు మనం ఈనాటి సమాజానికి తెలియజెప్పే ఆ ప్రయత్నం నిజంగా చాలా మంది ప్రశంసలు అందించారు ఆ ప్రయత్నానికి శర్మ గారు. ఇకపోతే ఈ 4 రోజుల క్రితం 4 రోజుల క్రితం ధర్మ సమ్రాట్ శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామి వారు ఇటీవలే 99వ జన్మదినోత్సవాన్ని జరుపుకొని వారు బ్రహ్మైక్యం చెందారు. చాలా వారికి వారు స్వయంగా అనాయాసంగా వారు అవతార సమాప్తిలాగా వారి జీవనం ఆ అవతారాన్ని చాలించినట్టుగా అనిపించింది ఆ లీల వారు ఆ రోజు. ఎందుకంటే అంతకు ముందు రోజే వారి చాతుర్మాస్య దీక్ష పూర్తయింది ఆ మధ్యప్రదేశ్ లో. ఆ ముందు చెప్పండి. ఇంకో విషయం కూడా ఉందండి, 75 చాతుర్మాస్యాలు పూర్తి చేసుకున్నారు వారు. ఒకటి కాదు, నాకు తెలిసి 99 ఏళ్ల ప్రాయమై 75 చాతుర్మాస్యాలు నిర్వహించినటువంటి దండధారి నాకు తెలిసి భారతదేశంలో మొదటి వారేమో, అంత గొప్పవారు. మనం అనుకుంటాను జయేంద్ర సరస్వతి స్వామి వారు కూడా వారు 60 ఏళ్ళు సన్యాస దీక్ష తర్వాత 60 ఏళ్ళు జీవించారు. కానీ జగద్గురువులలో 75 చాతుర్మాస్యాలు నిర్వర్తించిన వారు స్వరూపానంద ధర్మ సమ్రాట్ స్వరూపానంద సరస్వతి స్వామి అయి ఉంటారని అనుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి రోజు పౌర్ణమి, భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు విశ్వరూప సందర్శనము, చాతుర్మాస్య దీక్ష వ్రతము పూర్తి చేసుకున్న మరుసటి రోజే వారి దేహాన్ని చాలించారంటే, వారు అవతార పూర్తి అయిపోయిందంటే, బ్రహ్మైక్యం చెందారంటే నిజంగా ఎంత ఆశ్చర్యం అంటే 75వ వజ్రోత్సవ చాతుర్మాస్యాన్ని పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. అటు తర్వాత ఆటంకం కలగకుండా చక్కగా దీక్ష అయిపోయింది. తెల్లవారు అవునండి 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 అవునండి. ఇప్పుడు ఈ దీక్ష పూర్తి అయినాక మరుసటి రోజు ఏదైతే వారి బ్రహ్మైక్యం చెందారో ఆ తర్వాత జరిగినటువంటి అంతిమ సంస్కారానికి కూడా లక్షలాదిగా జనం అక్కడికి ఆ ఊరికి తరలివచ్చారు. అదేవిధంగా ధర్మాచార్యులు, ఇతర 3 ఆమ్నాయ పీఠాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, ప్రధానంగా దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం నుంచి అక్కడి అడ్మినిస్ట్రేటర్ సిఇఓ డాక్టర్ గౌరీశంకర్ గారు, అదేవిధంగా కంచికామకోటి పీఠం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి బృందం, ఇంకా చాలా పీఠాల నుంచి వచ్చారు. చాలా మంది ధర్మాచార్యులు కూడా ఒక మహాధార్మిక యోగిని, ఒక తపస్విని, ఒక యతి సమ్రాట్టును మనం కోల్పోయాము అని వారి వారి స్మృత్యంజలి అక్షరార్చనతో వారి వారి పీఠాల నుంచి ధర్మాచార్యులు కూడా సంతాపాలను తెలియజేశారు, స్మృత్యంజలి తెలియజేశారు. ప్రధానంగా ఆ 2 రోజులు కూడా మనం చాలా లైవ్ లో చూసాము. మహాసమాధి కార్యక్రమం
అదేవిధంగా సాలగ్రామ పూజ, చివరి అంతిమ సంస్కారంలో రుద్రాభిషేకంతో అనేక మంది ఎత్తులు వచ్చి పార్థివ దేహానికి అభిషేకం చేయడము, ఇంకా యతి సంస్కారాల్లో జరిగేటువంటి అనేకమైనటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా చూసాము. అన్ని పీఠాల నుంచి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ధర్మాచార్యులను, ఇంకా స్వామివారి శిష్యులు, సాధువులు అనేక మందిని చూశాము. ప్రధానంగా ఇక్కడ ఇద్దరు వారి ఇంతకు ముందే ఉత్తరాధికారులుగా అనధికారికంగా ఉన్నా కూడా వారు దశాబ్దాలుగా స్వామివారి శిష్యరికంలో ఉంటూ స్వామివారి యొక్క అభిమానాన్ని, స్వామివారి చేత అనేక పరీక్షలకు ఉత్తీర్ణులై వారు కూడా ఒక ధార్మిక మహనీయులుగా గుర్తింపు పొందిన ఆ ఇద్దరు ఎవరైతే స్వాములు ఉన్నారో అందులో అవిముక్తేశ్వరానంద స్వామివారు ఒకరు, ఇంకొకరు సదానంద సరస్వతి స్వామివారు ఒకరు. వీరిరువురిని వారు ముందే నిర్ణయించితేనే తర్వాత ప్రకటిస్తారు. ముందే నిర్ణయించారు, తర్వాత ఆ మహాసమాధి రోజు ప్రకటించారు. ఉత్తరాంనాయ బదరీ పీఠానికి అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామివారిని, అదేవిధంగా పశ్చిమాంనాయ ద్వారకా పీఠానికి సదానంద సరస్వతి స్వామి ప్రకటించారు. వారి గురించిన కొన్ని విశేషాలు మీకు ఏమైనా తెలియజేయండి. అట్లాగే ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతూ ఈ విశేషాలు తెలియజేయండి శాంపెట్టి శర్మ గారు. తప్పకుండా అండి. విశేషంగా రెండు పీఠాలకి పీఠాధిపతులైనటువంటి వీరు 75 చాతుర్మాస్యాలు పూర్తి చేసుకుని చక్కగా పరిపూర్ణమైనటువంటి 75వ చాతుర్మాస్య దీక్ష విరమణానంతరం బ్రహ్మైక్యం పొందడం నిజంగా అది భగవంతుడి యొక్క లీలా విశేషం తప్పిస్తే మరేవి కాదు. 99 సంవత్సరాలు పూర్తి సమయంలో కూడా వారు చాతుర్మాస్య దీక్షని స్వీకరించారంటే ఇక్కడ మనకి ఒక సందేశం కూడా వారి నుంచి మనకు అందుతూ ఉంది. మనం ఎట్లా భావించాల్సి ఉంటుందంటే, వారు ఎప్పుడైనా సరే జీవిత చివరి దశలో కూడా వారు ఎక్కడ కూడా దీక్షని విడనాడలేదు. 75వ చాతుర్మాస్యాన్ని కూడా పరిపూర్ణం చేసుకున్నారు. అనారోగ్యంగా ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్నా చాలా ధర్మనిష్టతో, చాలా నియమబద్ధమైనటువంటి యతి జీవితాన్ని వారు గడిపారు. జీవనాన్ని గడుపుతూ వస్తూ వారు మనకి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఎలాగ ధర్మనిష్ట ఉంటే ఎలాగా మనం జీవనాన్ని సాగించవచ్చు ధర్మనిష్టతో అని చెప్పేసి వారు ఒక చక్కటి సందేశాన్ని వారి జీవన యానం ద్వారా మహానుభావులంతా అంటే వారు నడుస్తూ ఆ మార్గాన్ని మనకి చూపిస్తూ ఉంటారు. ఎలా నడవచ్చు వారు చూపించారు. 100 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి ధార్మికంగా పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో, పోరాట మార్గంలో ఎలా నడవచ్చో వారు నడుస్తూ వారు మనకందరికి కూడా మార్గనిర్దేశం చేశారు. అలాంటి మహానుభావులు నిజంగా ఇవాళ మన మధ్య లేకపోవడం ఎవరికైనా అది సహజమైనటువంటి అయినప్పటికీ అలాంటి వారు ఒక దేశం ఒక గొప్ప మార్గనిర్దేశకుడిని కోల్పోయింది అనే ఒక మనసులో ఉన్నప్పటికీ వారు చూపించినటువంటి మార్గాలు మనల్ని మళ్ళీ చక్కగా వారి మార్గంలో నడిచేందుకు చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి క్రమంలో వారి పరంపరను కొనసాగించేందుకోసం ఇద్దరిని జగద్గురువులని ఉత్తరాంనాయ జ్యోతిష్ పీఠానికి, పశ్చిమాంనాయ ద్వారకా పీఠానికి కూడా వారు నిర్ణయం చేస్తారు. ఉత్తర భారతదేశం వైపు సంప్రదాయం వారి జగద్గురు యొక్క భౌతిక దేహం అక్కడ ఉండగానే వారి నిర్ణయాన్ని ప్రకటించి ఆ తర్వాత వారి మిగతా చివరి కార్యక్రమాలకు వెళుతారు. అదే క్రమంలో వీరి విదేహ ముక్తి తర్వాత రెండు అన్నాయి పీఠాలకు కూడా ఇద్దరు మహానుభావులని జగద్గురువులుగా ప్రకటించారు. జగద్గురువులు అవ్వాలి అంటే వారికి యోగ్యత ఉండాలి. వీరిరువురు స్వామివారి సమక్షంలోనే ఉండినప్పుడు అవును జగద్గురువులు అవ్వాలి అంటే వారి జన్మ విశేషం, పూర్వజన్మ విశేషం, అట్లాగే వారు చేసేటువంటి కార్యక్రమాలు, వారి ఈ జన్మలో వారి యొక్క విశేషమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు. అవును, మహానుభావులు వారిద్దరే ఇప్పుడు ప్రస్తుతం రెండు అన్నాయి పీఠాలకి జగద్గురువుల మన ముందు పట్టాభిషిక్తులయ్యారు. ఒక గొప్ప మహోజ్వలమైనటువంటి ఘట్టాన్ని దర్శించే భాగ్యం లభించింది. శృంగేరిలో
అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారు ఉత్తరాంనాయ బదిరీ జ్యోతిష్ పీఠానికి వీరు ఇప్పుడు పీఠాధీశ్వరులు కాబోతూ ఉన్నారు. అయ్యారు. అట్లాగే పశ్చిమాంనాయ ద్వారకా పీఠానికి సదానంద స్వామి వారు, వీరి తర్వాత స్వరూపానంద సరస్వతి స్వామి వారి తర్వాత జగద్గురుల వీరు పట్టాభిషిక్తులయ్యారు. ద్వారకా ఒక పీఠానికి. ఇప్పుడు ఉన్నటువంటి తరం యొక్క గొప్ప అదృష్టం ఏమిటంటే శృంగేరిలో విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క జగద్గురులుగా అభిషేకించేటువంటి కార్యక్రమాన్ని చూసేటువంటి భాగ్యం లభించింది మనకి. అట్లాగే అవునండి. రెండు ఆమ్నాయాలు ఉత్తర భారతం వైపు, పశ్చిమామ్నాయము ఉత్తరామ్నాయ జగద్గురువుని కూడా పట్టాభిషేకం చేసేటువంటి కార్యక్రమాన్ని వీక్షించేటువంటి భాగ్యం లభించింది. నిజంగా ఇది బహుశా కొన్ని తరాలకి అదృష్టం లభిస్తుండేమో. శృంగేరి జగద్గురువుల వద్ద కూడా ఇద్దరు ఈ ఉత్తరాధికారులుగా, అనధికారికంగా ఉత్తరాధికారులు అయిన తర్వాత శృంగేరి జగద్గురువులను కలిసినటువంటి విముక్తేశ్వరానంద స్వామి, సదానంద స్వామి వారి చిత్రాలండి ఇవి. అవునండి. వారు ఇప్పుడు కాదు, అంటే వారు సన్యాసాశ్రమ స్వీకారం తర్వాత వారు వెళ్ళి జగద్గురుని ఆశీస్సులు తీసుకున్నారు. జగద్గురువుగా అయ్యున్నప్పటికీ కాదనుకుంటారు, ముందు అయ్యి ఉండొచ్చు బహుశా. అవును అవును అవును. వారంతా కూడా మహానుభావులు, శంకర స్వరూపులు. అలాంటి శంకర స్వరూపులే మరొక ఇద్దరు శంకర స్వరూపులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. స్వామి అవిముక్తేశ్వరానంద స్వామి వారు, అట్లాగే స్వామి సదానంద సరస్వతి స్వామి వారు. వీరిద్దరు కూడా పీఠాభిషిక్తుల్ని చేశారు. ఆ కార్యక్రమాలని కూడా మనం చూసాం. అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారు చిన్నగా వారి గురించి కూడా జీవన విశేషాలు తెలుసుకుంటూ, వీరిది ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్ జిల్లా. వీరి పూర్వాశ్రమంలో వీరి పేరు. ఇది విశేషం ఏమిటంటే వీరి గురించి చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటాను నేను. మన వైపు తెలుగు రాష్ట్రాల్లో బహుశా అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రస్తుత జగద్గురువు గురించి చాలా తక్కువ మందికి తెలిసేమో. ఆ విషయం ఇవాళ దర్శనం ఇప్పుడు జరుగుతున్నటువంటి లైవ్ ద్వారా చాలా మందికి ఈ విషయం చేరడం చాలా సంతోషం. అవిముక్తేశ్వరానంద సరస్వతి ఒక్క క్షణము శర్మ గారు, ఇప్పుడు శృంగేరి శారదా పీఠంలో విఆర్ గౌరీశంకర్ గారు ఇచ్చేసి వారు ప్రకటిస్తున్న సందర్భం ఇది. మొన్న మహాసమాధి జరుగుతున్న అంతిమ సంస్కారం రోజున వారి చేత ప్రకటింపజేశారు. అదొక విశేషం. వారు అడ్మినిస్ట్రేటర్ గా శృంగేరి జగద్గురు పీఠానికి ఉన్నారు. ఈ ఇద్దరు జగద్గురువులను బదరీ పీఠము, జ్యోతిష్ పీఠము, అట్లాగే ద్వారకా పీఠానికి ఈ ఉత్తరాధికారుల నియామకాన్ని చేస్తున్న సందర్భంలో వారు శృంగేరి స్వామి విఆర్ గౌరీశంకర్ సిఇఓ గారు ప్రకటించడం కూడా విశేషమండి. అది ఒక సంప్రదాయం అండి. జగద్గురు ఎవరు ప్రకటించినా సరే, ఇప్పుడు వీరు బదరీ పీఠానికి, జ్యోతిష్ పీఠానికి ఆమ్నాయ పీఠాధిపతులుగా స్వీకరణ చేస్తున్నప్పుడు కూడా జగద్గురులు శృంగేరి నుంచి, పూరి నుంచి, ద్వారక నుంచి వెళ్ళారు, లేదా వారి ప్రతినిధులైనా వెళ్తారు. అట్లాగే వీరు ద్వారకా పీఠానికి పీఠాధిపతులుగా కాశీ విద్వత్ పరిషత్, అట్లాగే అప్పుడు జగద్గురుల యొక్క ఆదేశానుసారం వీరు రెండవసారికి పీఠాధిపతులుగా వీరు ద్వారకా పీఠాన్ని అధిరోహించినప్పుడు కూడా శృంగేరి నుంచి, తర్వాత పూరి నుంచి, అట్లాగే రెండు పీఠాల నుంచి వారి జగద్గురులు కానివ్వండి, వారి ప్రతినిధులు కానీ వెళ్ళడం సంప్రదాయం. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు కూడా జరిగినటువంటి ఆ పట్టాభిషేక కార్యక్రమంలో జగద్గురువుల యొక్క అభిషిక్తులుగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో అన్ని పీఠాల నుంచి కూడా వచ్చినట్టుగా చూసాం. అది వారు వచ్చేటువంటి సంప్రదాయం అన్నమాట. అట్లా వారి సంప్రదాయబద్ధంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహణ చేశారు. దాంట్లో ఏ పీఠాల నుంచి ఏ మర్యాదల్ని పాటించాలో ఆ మర్యాదల్ని పాటిస్తూ అన్ని జగద్గురులు అందరూ కూడా చక్కగా ఆమోద ముద్ర తెలియజేశారు ఈ కార్యక్రమానికి. అవునండి అవునండి. ఆ ఇద్దరి వివరాలు ఏమన్నా రేఖామాత్రంగా చెప్పగలరా? ఇద్దరు స్వాములు ఎవరైతే ఇప్పుడు ఉత్తరాధికారులు కాబోతున్నారో వాళ్ళకి సంబంధించి మీకు తెలిసినంత వరకు చెప్పండి. తప్పకుండా అండి. ఒక ప్రయత్నం చేశాను, వారి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాను. సఫలీకృతం అయ్యానే అనుకుంటాను. శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారు ఉత్తరప్రదేశ్ ప్రతాప్గఢ్ జిల్లాలో వారు జన్మించారు. వారి పూర్వాశ్రమం పేరు ఉమాశంకర్. వారి పూర్వాశ్రమం పేరు. వీరు ప్రతాప్గఢ్లో ప్రాథమికంగా సామాన్యమైన విద్యాభ్యాసం చేసిన తర్వాత గుజరాత్కి వెళ్ళారు వారు. ఆ గుజరాత్ లో మరి వీరికి కూడా ప్రేరణ ధర్మ సామ్రాట్ శ్రీ కృపాత్రి స్వామి వారు
అనేక మంది మహానుభావులకి ప్రేరణ శ్రీ కరపాత్రి స్వామి వారు. అలాంటి కరపాత్రి స్వామి వారు కూడా వీరి వీరితో వీరికి సంబంధం ఉన్నది కరపాత్రి స్వామి వారితో. వారి మార్గదర్శకత్వంలో వీరి సంస్కృత విద్య ప్రారంభమైంది శ్రీ అగుంతేశ్వరానంద సరస్వతి స్వామి వారు. ఆ తర్వాత కాశీలో కేదార్ఖండ్, ఆ కేదార్ఖండ్లో సంస్కృత విద్యను సంపూర్ణంగా అభ్యసనం చేశారు శ్రీ అగుంతేశ్వరానంద సరస్వతి స్వామి వారు. సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం నుంచి శాస్త్రి ఆచార్య అనేటువంటి పట్టాలను కూడా పొందారు శ్రీ అగుంతేశ్వరానంద సరస్వతి స్వామి. ఇలా విద్యాభ్యాసం చేస్తున్నటువంటి సమయంలో విద్యార్థి ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు స్వామి వారు. అట్లా కాశీ సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో పోరాటంలో, రాజకీయ ఉద్యమాల్లో వారు చురుగ్గా ఉన్నటువంటి సమయంలో ప్రధాన అక్కడ జ్ఞానవాపి మసీదుకు సంబంధించి కూడా వారు దీక్ష చేశారండి అవిముక్తేశ్వరానంద సరస్వామి వారు. అది ఈ మధ్య జరిగింది. అది ఈ మధ్య వారు చాలా అవును 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 కాశీ విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత అనేక ఆలయాలకు ఉద్యమాన్ని చేసి ఆలయాలను కాపాడారు. అనేక ఆలయాల కోసం ఉద్యమాలు చేశారు. అట్లాంటి దాంట్లో ఇప్పుడు మీరన్నట్టుగా కాశీ ఆలయం కూడా ఒకటి. కరపాత్రి స్వామి వారు అస్వస్థతకు గురైనప్పుడు అక్కడికి కాశీకి వెళ్లి వారికి సపర్యలు చేశారు శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారు. అట్లా 2003లో వీరు దీక్షా స్వీకారం చేశారు. అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామిగా వీరికి యోగ పట్టం లభించింది. శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి వారు 2015లో కూడా యాత్రలు విశేషమైనటువంటి అప్పుడు సాధు సంతులపై జరిగినటువంటి లాఠీ చార్జ్ దానికి నిరసనగా అనేక కార్యక్రమాలు చేశారు. కాశీ నుంచి గంగా సేవా అభియాన్ అనే పేరుతో మీరు కూడా ఉద్యమాన్ని చేశారు. కాశీ దేవాలయాన్ని పరిరక్షించాలి అనేటువంటి ఉద్యమం సనాతనమైనటువంటి హిందూ సంస్కృతిని పునరుద్ధరింపజేయడం కోసం అని చెప్పేసి, అందుకు 3 స్తంభాలుగా ఉన్నటువంటి దేవాలయ వ్యవస్థను రక్షించుకోవాలని చెప్పేసి జ్ఞానవాపి ఎక్కడైతే విశ్వేశ్వరుడు కొలువై ఉన్నాడో జ్ఞానవాపి, ఆ జ్ఞానవాపిని కూడా పూజలకు అనుమతించాలి అని చెప్పేసి 108 గంటల పాటు నిరాహార దీక్ష చేశారు శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి. తర్వాత జగద్గురు అయినటువంటి స్వరూపానంద సరస్వతి స్వామి వారి ఆజ్ఞానుసారం ఆ నిరాహార దీక్షని ముగించారు. అట్లా మీరు అనేక రకాలైనటువంటి ఉద్యమాలు చేసినటువంటి మహానుభావులు ఈ రోజున ఆమ్నాయ పీఠానికి, ఉత్తరామ్నాయ పీఠానికి పీఠాధీశ్వరులుగా నియామకం కాబోతూ ఉన్నారు. చాలా గొప్ప విశేషం ఇది. అట్లాగే ఇక ఆ ద్వారక పీఠానికి మీరు చెప్తున్నటువంటి సదానంద సరస్వతి స్వామి వారు పీఠాభిషిక్తులుగా కాబోతూ ఉన్నారు. వారిది మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లోని నాసింగ్పూర్ జిల్లాలో బార్గి అనేటువంటి గ్రామంలో వారు పుట్టారు. 18 ఏళ్ల వయసులోనే వారు ఈ శంకరాచార్య పీఠ పరంపరలు ఏవైతే ఉన్నాయో ఆ శంకరాచార్య పీఠాల పట్ల ఆకర్షితులైనారు. ఆ పరంపరను చూసి ఆశ్చర్యపోయి అవిచ్ఛిన్నమైనటువంటి పరంపర పట్ల ఆకర్షితులై వారు ఆమ్నాయ పీఠాలకి చేరుకొని బ్రహ్మచర్య దీక్షను తీసుకున్నారు. దానికి వారికి ఇచ్చినటువంటి పేరు సదానంద బ్రహ్మచారి అనేటువంటి ఒక పేరు వారికి బ్రహ్మచర్య దీక్ష ద్వారా వచ్చింది. ఆ తర్వాత వారణాసిలో, కాశీలో స్వరూపానంద సరస్వతి స్వామి వారి దగ్గర సన్యాసాశ్రమం తీసుకున్నారు. దండి సన్యాసిగా, సదానంద స్వామిగా అప్పటి నుంచి వారికి యోగ పట్టం లభించింది. వీరు మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో ద్వారకా శారదా పీఠానికి జగద్గురువులుగా శంకరాచార్య పరంపరలో నియామకం అయ్యి మనందరినీ కూడా సనాతన ధర్మం వైపు నడిపించేందుకోసం 4 ఆమ్నాయాలు జగద్గురువులు మనకి ఒక మార్గ నిర్దేశనం చేసేటువంటి క్రమంలో వీరిద్దరు కూడా మనకి ఇవాళ లభించడం గొప్ప విశేషం అనే చెప్పుకోవాలి. చాలా ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని, అంతేకాదు ఇప్పుడు చతురామ్నాయ పీఠాలంటే ఏ పీఠము ఇప్పటిదాకా ఒక 99 ఏళ్ల పాటు 2 ఆమ్నాయ పీఠాలకు, ఉత్తరామ్నాయ జ్యోతిష్ పీఠం, పశ్చిమామ్నాయ ద్వారకా పీఠానికి పీఠాధీశ్వరులుగా విరాజిల్లిన ఒక మహాధార్మిక విప్లవ యోగి
జగద్గురువు స్వరూపానంద సరస్వతి స్వామివారి గురించిన అనేక విషయాలను వారు బ్రహ్మైక్యం చెందినటువంటి ఈ 4 రోజుల తర్వాత, ఎందుకంటే మీరు సాధికారిత ఉంది మీకు. నేను అదండి మనం వారి కార్యక్రమానికి వందే గురు పరంపర అని ఏదైతే మొత్తం 4 ఆమ్నాయ పీఠాల చరిత్రను మనం అందులో విపులీకరించారు అప్పాల శాంప్రదేశ్ శర్మ గారు. అందుకోసం పరిశోధించారు కూడా. 100 ఏళ్ల క్రితం నుంచి ఆ పరంపరలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అని ఆ 100 సంవత్సరాల చరిత్రను తీశారు. 4 ఆమ్నాయ పీఠాల చరిత్రను ఒకే సంచికలో ఇవ్వడం దర్శనం కూడా మొట్టమొదటిసారిగా పనిచేసింది. అందుకు మా అప్పాల శాంప్రదేశ్ శర్మ గారు ఎంతో దానికి చేశారు. అందుకోసమే ఇవాళ అసలు ఆదిశంకరాచార్యులు స్థాపించిన 4 ఆమ్నాయ పీఠాలు ఎవి, ఆ ఆమ్నాయ పీఠాలకు 4 గురువులు ఎవరెవరు, సురేశ్వరాచార్యులు, పద్మపాదాచార్యులు, హస్తమలకాచార్యులు, మరొకరు. ఈ 4 జగద్గురువులు మనకు ఇక్కడ ఏదైతే ఆదిశంకరుల ఆమ్నాయ దాంట్లో ఆ 4 పీఠాల జగద్గురువుల పరంపరలో ప్రస్తుతం జ్యోతిష్ పీఠం, అట్లాగే ద్వారకా పీఠానికి స్వరూపానంద సరస్వామి వారు, అదేవిధంగా పూర్వామ్నాయ గోవర్ధన పీఠానికి నిశ్చలానంద సరస్వతి స్వామి వారు, దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠానికి శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు ఉత్తరాధికారిగా విధుశేఖర భారతీ స్వామి వారు ఉన్న ఈ 4 పీఠాల వైశిష్ట్యం. అంతేకాదు సర్వజ్ఞ పీఠంగా భాసిల్లుతున్న మరొక శంకర పీఠం మనకు కంచి కామకోటి పీఠం. ఆ పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు నడిచే దైవం. వారు మనకు ఎంతో గొప్పనైనటువంటి ఒక ధార్మిక దిశా నిర్దేశాన్ని చేసినటువంటి ఆ మహానుభావుడు. ఆ పరంపరలో అందరూ ప్రతినిధులు కూడా నిన్న వారి మహాసమాధి అంతిమ సంస్కారానికి వీళ్ళంతా హాజరై స్వామివారికి స్మృత్యంజలి ఘటించారు. అలాంటి ఆ కార్యక్రమంలో మనం ఇప్పుడే అనుకున్నాం కదా, శ్రీ ఈ 4 పీఠాల యొక్క విశేషాలను మనం చక్కగా ఈ సందర్భంగా మనం ఒకసారి సంస్మరించుకొని ఈ 4 పీఠాల యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొని 4 జగద్గురువుల విశేషాలను మనం తెలుసుకొని ఈ మన వారసత్వం ఇది, మన ధార్మిక వారసత్వం ఇది, ప్రతి ఒక్కరూ మనం తెలుసుకోవాలి. నిజమైనటువంటి జగద్గురు పీఠాలు వీరిని తప్ప ఇంకెవరిని జగద్గురువులని పిలవడానికి వీల్లేదు. అంతేకాదు శృంగేరికి అనుబంధంగా మరొక 2 పీఠాలు మనకు తెలుగునాట ఉన్నాయి. ప్రధానంగా తెలుగు వారి కోసం పుష్పగిరి జగద్గురు సంస్థానం ఉంది. ఆ పుష్పగిరి కూడా ఆదిశంకరాచార్యుల పరంపరనే అంటాము. అది శృంగేరికి అనుబంధం అని కూడా గతంలో అభినవ విద్యాతీర్థ స్వామి వారు గతంలో చెప్పారు. అది మన తెలుగువారి పీఠం. అంతేకాదు హంపీలో కూడా విద్యారణ్యులు స్థాపించినటువంటి హంపి విరూపాక్ష పీఠం ఉంది. అదేవిధంగా ఈ శతాబ్దంలో వచ్చినటువంటి మౌనస్వామి గారి లాంటి మహానుభావులు ఉన్న కుర్తాళం సిద్ధేశ్వరి పీఠం. అంతేకాదు ఇంకా ఇక్కడ దత్త సంప్రదాయంలో ఉన్న సదానంద మఠం బసవ కళ్యాణ్ నుంచి ఇప్పుడు ఆ పరంపరగా వస్తున్న గురు మదనానంద సరస్వతి పీఠం ప్రస్తుతం శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారు ఆ పీఠంపై విరాజిల్లుతున్నారు. ఇలా శంకర సాంప్రదాయంలో ఆదిశంకరుల సాంప్రదాయంలో ఆదిశంకరుల నుంచి 4 ఆమ్నాయ పీఠాలు, ఆ 4 ఆమ్నాయ పీఠాల పరంపరలో 4 గురు పరంపరతో ఈనాటి దాకా సాగుతూ ఈనాడు కూడా ఆ 2 పీఠాలకు అధిపతిగా పీఠాధీశ్వరులుగా విరాజిల్లిన స్వరూపానంద సరస్వతి స్వామి వారి బ్రహ్మైక్యం తర్వాత మరో 2 జగద్గురువులు కూడా వారు విరాజిల్లబోతున్నారు పీఠాధీశ్వరులుగా. అలాంటి విశేషాలన్నింటినో ఇవాళ మనం అప్పాల శాంప్రదేశ్ శర్మ గారు వారు విద్వన్మూర్తి, వేద పండితులు, అచలాపూర్ మహాదేవ వేద విద్యాలయంలో చాలా ఏళ్ల పాటు అధ్యాపకులుగా పనిచేశారు. ఎంతో మంది వారి శిష్యులు ఇవాళ అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా విద్వన్మూర్తులుగా వేద పండితులుగా రాణిస్తూ ఉన్నారు. తిరుపతి దేవస్థానంలోనే కాక అనేక దేవాలయాల్లో పనిచేస్తున్నారు. వీరు నిత్యాన్వేషణాశీలి మా శాంప్రదేశ్ శర్మ గారు. ప్రతిరోజు వారికి పుస్తకాలంటే మహా ప్రాణం. వారు నాకు తెలిసి వారి ఇంటి నిండా కూడా పుస్తకాలే ఉండి ఉంటాయి. ఎక్కడ ధార్మికమైనటువంటి ఒక కొత్త పుస్తకం దొరికినా
వారు ఒక 100 రూపాయల పుస్తకం కోసం 1000 రూపాయల ప్రయాణ ఖర్చులు అయినా సరే వెళ్ళి ఆ పుస్తకాన్ని కొనుక్కుంటారు. నాకు తెలుసు వారు అనేకమైనటువంటి ధర్మశాస్త్రాలకు సంబంధించి కానీ, నీతి శాస్త్రాలకు సంబంధించి కానీ, సంస్కృతానికి సంబంధించి కానీ, వేదార్థాలకు సంబంధించి కానీ, అంతేకాదు ఇంకా వ్రతాలు, అనేకమైనటువంటి ఇతర సంస్కృత సంబంధమైనటువంటి, సంప్రదాయ సంబంధమైనటువంటి అనేక గ్రంథాలను వారు సేకరించి వారి ఇంటినే ఒక పెద్ద గ్రంథాలయంగా చేసుకుని ప్రతిరోజు అనేక పుస్తకాలను అధ్యయనం చేస్తూ చాలా చక్కని వ్యాసంగంతో, వారు ధార్మిక వ్యాసంగంతో కొనసాగుతూ ఉన్నారు. వారు స్మార్తంలో కూడా ఉన్నారు. వేద పండితులు అయినప్పటికీ కూడా పౌరోహిత్య కార్యక్రమం వారి వృత్తిగా కూడా కొనసాగిస్తూ ఉన్నారు. అంతేకాదు సంస్కృతము, వేదము, స్మార్తము ఎవరికైనా ఆసక్తి ఉన్న వారికి వారు శిక్షణ కూడా, అధ్యాపనంలో కూడా వారు చేస్తున్నారు. అలాంటి అప్పాల శ్యాంప్రదీప్ శర్మ గారు నేను కోరగానే ఇంతకు ముందు 4 ఆమ్నాయపీఠ జగద్గురువులకు సంబంధించినటువంటి విశేషమైన వ్యాసాలతో అనేక సార్లు రాశారు. ప్రత్యేకంగా వారు చూపించారు కదా, ఇప్పుడు వందే గురు పరంపర అనే ఒక ప్రత్యేక సంచికను 4 పీఠాల విశేషాలతో వేయడం జరిగింది. 4 పీఠాలకు దర్శనం ఏదైతే గురువందనం సమర్పించిందో, భారతదేశంలో అరుదైన అపురూపమైన అవకాశం దర్శనం సొంతం చేసుకుంది. అదేవిధంగా కంచికామకోటి సర్వజ్ఞ పీఠానికి పీఠాధీశ్వరులుగా భాసిల్లిన జయేంద్ర సరస్వతి స్వామి, ప్రస్తుత పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి వారికి కూడా గురువందన సమర్పించే భాగ్యం కలిగింది. అలాంటి మహానుభావుల జీవిత చరిత్రను, వారి యొక్క ధార్మిక ప్రస్థానాన్ని, పీఠాల పరంపరలను, పీఠాల యొక్క వైశిష్ట్యాన్ని చాలా చక్కగా తెలియజేశారు. వ్యాసాలు కూడా రాశారు. ఇక ముందు రేపు రాబోయే సంచికలో కూడా స్వరూపానంద సరస్వతి స్వామి వారి యొక్క జీవన రేఖలు, ఇప్పుడు వారు చెప్పిందంతా కూడా ప్రత్యేక వ్యాసం రూపంలో దర్శనం ముఖచిత్ర కథనంగా ఇవ్వబోతోంది. అలాగే ఈ 2 ద్వారకాపీఠం, అదేవిధంగా జ్యోతిష్ పీఠానికి పీఠాధీశ్వరులుగా విరాజిల్లబోతున్న కాబోయే జగద్గురువుల యొక్క వారి వృత్త విశేషాలను, వారి జీవిత విశేషాలను కూడా ఆ దాంట్లో వారు వివరిస్తారు ఆ ప్రత్యేక వ్యాసాల ద్వారా. ఇలా శక్తి మేర సనాతన ధర్మంలో మనకున్నటువంటి ఆ పరంపరను గుర్తుంచుకుంటూ, వారి యొక్క మార్గదర్శనంలో మన జీవనాన్ని సాగిస్తూ, వీలున్నంత వరకు ధర్మ మార్గంలో నడుస్తూ, నిత్యం ధర్మాచరణ కోసమే అవకాశం ఉన్నంత మేరకు మనం సేవ చేస్తూ ఉన్నాం. అందులో శ్యాంప్రదీప్ శర్మ గారు కూడా ఒక నిరాడంబరమైనటువంటి నిగర్వి. అతను గొప్ప కృషివలుడు, చాలా సాత్వికుడు కూడా. అలాంటి శ్యాంప్రదీప్ శర్మ గారు దాదాపు 1:30 సేపు అయింది. మనం 6:15 మొదలు పెట్టామండి, 8 కావస్తుంది. చక్కగా ఇలాంటి సత్సంగం, ఈ విశేషాలు మనమంతా కూడా ఒక్క నిమిషం అండి, మనం ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళకు ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేద్దాం. శ్రీ మోహన్ తుములూరి గారు, వీరు ఇగో ఇది నా దగ్గర ఉంది ఇప్పుడు ఈ పుస్తకం, గిని అద్వైత గని అనేటువంటి ఒక పుస్తకం మీకు ఇక్కడి నుంచి చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇగో గిని అద్వైత గని అనేటువంటి ఒక గొప్ప పుస్తకాన్ని రాశారు. అద్వైత సుధానిధి అని పరమాచార్య గారు ఎక్కడెక్కడైతే ప్రసంగాలు చేశారో ఆ ప్రసంగ సారాలన్నీ కూడా వారు ఒక్కచోట సంకలనం చేసి పుస్తకాన్ని రాశారు. వారు శ్రీ తూములూరి మోహన్ కుమార్ గారు, వారు ఇప్పుడు లైవ్ లో ఇప్పటిదాకా చూశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మా శివగోవింద స్వామి, చక్రవర్తుల తేజ ఆచార్య, ఇంకా చాలా మంది, మా సోదరుడు మరుమాముల రామచంద్రమూర్తి గారు కూడా ఉన్నట్టున్నారు. ఇంకా అనేక మంది మధ్యలో వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. వీలున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని, కేవలం ఏ ఉద్దేశం ఏమంటే, ఈ తరానికి, ఆధునిక తరానికి, వారు సామాన్యులైనా, ఆస్తికులైనా, కొంత విజ్ఞానం ఉన్నవాళ్ళైనా, పండితులైనా, పురోహితులైనా, అర్చకులైనా, ఎవరైనా ఆదిశంకరులు అద్వైత సిద్ధాంత స్థాపకుడు ఆదిశంకరుల గురించి, ఆదిశంకరుల జీవితం గురించి, ఆదిశంకరులు భారతదేశం అంతా కాలినడకన పాదయాత్ర చేసి 4 చోట్ల స్థాపించిన 4 చతురామ్నాయ పీఠాల గురించి, సర్వజ్ఞ పీఠం గురించి, ఇంకా శంకర సాంప్రదాయంలో కొనసాగుతున్నటువంటి ధార్మిక పీఠాల గురించి కనీస పరిజ్ఞానం తెలియజెప్పడం కోసం, మనం తెలుసుకోవడం, నలుగురికి తెలియజెప్పే పనిగా దర్శనం ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక 18 ఏళ్లుగా పూర్తి చేసుకుంది. శర్మ గారు ఇది 18 ఏళ్లు పూర్తయి 19వ సంవత్సరంలోకి అడిగిడిందండి. అది జగద్గురువుల యొక్క సంపూర్ణ అనుగ్రహం, ఆశీస్సులతో. చాలా చాలా సంతోషం. అది ఒక రకంగా చెప్పాలంటే మీరే ఒక సైన్యంగా పత్రికను నడిపిస్తున్నారు. ఆ రకంగా మహా సంస్థలు సైతం ఇవాళ పత్రికను నడిపించాలంటే ఒక రకంగా ఇబ్బంది పడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సరే, మీరు ఆ జగద్గురువుల ఆశీస్సులు అయి ఉండొచ్చు, ఆ వారి ఆశీస్సులు సంపూర్ణంగా 4 ఆమ్నాయ పీఠాల యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయి కాబట్టి ఆ పత్రిక నడిచిపోతుంది. చక్కటి విషయాలన్నీ కూడా పత్రిక ద్వారా తెలుగు ప్రజలకు వస్తుంది.
చాలా సంతోషమైనటువంటి విషయం. ఇంకో విషయం కూడా చెప్పాలి. ఆ చెప్పండి. పూరి జగద్గురు గురించి కూడా మనం రాసాం. విశ్వనానంద సరస్వతి స్వామి వారి కూడా మీరు రాశారు. పూరి అవునండి. జగద్గురు గురించి కూడా మనం దర్శనం ఒక సంచిక, ప్రత్యేక సంచిక, వారి గురువందన సందర్భంలో వారి పీఠ పరంపర, వారి యొక్క జగద్గురుల యొక్క ప్రస్తుత జగద్గురుల యొక్క విశేషాలన్నీ కూడా మనం యథాశక్తిగా మనకి తెలిసినంత మేర మనం చెప్పేటువంటి ప్రయత్నం అప్పుడు జరిగింది. చాలా అవును. మంచి ప్రయత్నం. ఒక రకంగా చెప్పాలి అంటే తెలుగునాట గుర్తుంచుకోవాల్సినటువంటివి చదవడమే కాదు, దాచుకోవాల్సినటువంటి సంచికలు ఇవన్నీ కూడా. జగద్గురు గురించి, ఆమ్నాయ జగద్గురు గురించి చూడాలి అంటే మనం వెంటనే తీసుకోవాల్సినటువంటి సంచికలు అవన్నీ కూడా, ఆ దర్శన సంచికలన్నీ కూడా. అలాంటి అవునండి. సంచికలు, అలాంటి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయం. ఆ కార్యక్రమంలో సాక్షాత్తుగా జగద్గురువులే వాటిని ఆవిష్కరింపజేశారు. వారే అవునండి. ఆవిష్కరించారు ఆ సంచికల్ని. వాటికి ఇంకా పవిత్రత, అధికారిత వచ్చింది వాటికి, ఆ సంచికలకి. అంతటి గొప్ప విశేషం మనకు అక్కడ లభించింది. నిజంగా ఇవాళ చాలా సంతోషమైనటువంటి విషయం. కాసేపు ఇంతమంది మనం మొదటి నుంచి మొదలు పెట్టినప్పటి నుంచి జగద్గురుల ఆ, శిష్య పరమాణులంతా కూడా, మనమంతా కూడా జగద్గురు యొక్క పాద రేణులు. మీరు నా మీద అవునండి. ఉన్నటువంటి అభిమానం మీద చాలా చెప్పారే కానీ నేను విద్యార్థిని. ఒక రకంగా చెప్పాలంటే వేద విద్యార్థిని, నిత్యము వేద విద్యార్థిని, నిత్యము శాస్త్ర విద్యార్థిని, నిత్యము పండితుడిని కాదు, విద్యార్థిని మాత్రమే. అది జగద్గురుల యొక్క రాసేటువంటి అదృష్టం లభించింది అంతే. అది ఆ అదృష్టం నన్ను వెతుకుంటూ వరించిందేమో. బహుశా అంతకుమించి ఏం లేదు. వారు ఆ జగద్గురు యొక్క ఆశీస్సులు నా మీద ఉండబట్టి ఆ రోజు రాయగలిగాం. తెలుగులో లేనప్పటికీ, కాస్త శ్రమ అయినప్పటికీ ఆ ప్రయత్నం చేసి జగద్గురు యొక్క విషయాల్ని చెప్పుకోగలిగాము. ద్వారక, బదరి, పూరి జగద్గురు యొక్క గురించి, శృంగేరి గురించి మహానుభావులు చాలా మంది శృంగేరి వారి చరిత్రను ఎప్పటికప్పుడు మనకి జీవిత విషయాలని, తర్వాత శృంగేరి పరంపరని మనకి ఎప్పటికప్పుడు వెలుగులోకి తీస్తూనే ఉన్నారు. దర్శనం ప్రతి సంచికను దాదాపుగా జగద్గురు యొక్క ఆశీస్సులతోనే, శృంగేరి జగద్గురు ఆశీస్సులతోనే నడుస్తూ వస్తుంది. ఇలాంటి సందర్భంలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం, జగద్గురుల గురించి 4 మాటలు చెప్పుకునేటువంటి భాగ్యం రావడం చాలా విశేషమైనటువంటి కార్యక్రమం అనుకోవచ్చు. అయ్యా శర్మ గారు, పూరి నిశ్చలానంద సరస్వతి స్వామి వారికి చేసిన గురువందనం ఒక్కసారి వారిని కూడా ఒక్కసారి మనం ప్రణామాలు తెలియజేసుకుందాం. ఇది పూరి శంకరాచార్యులకు దర్శనం నిర్వహించిన గురువందనం దృశ్యం అండి. చాలా చాలా అద్భుతమైనటువంటి దృశ్యం. అందులో కూడా పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది నాకు. అవునండి, 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 అవునండి. రెండు ఇద్దరు జగద్గురువులందరి కార్యక్రమానికి అవ్యాజమైన వాత్సల్యంతో, దర్శనంకు మీకున్నటువంటి వాత్సల్యంతో వచ్చేసారు. అవును, అవునవును. అది నిజంగా వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా తెలుసు. ఇంకా తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరూ చాలా మంది ఇప్పుడు నా దాంట్లో, నా ఫేస్బుక్ మీద చూస్తున్నటువంటి వారు, మీ ఫేస్బుక్ మీద చూస్తున్నటువంటి వారందరికీ ఆమ్నాయ గురువంద పీఠ జగద్గురులకి జరిగినటువంటి గురువందనం గురించి అందరికీ తెలిసినటువంటి విషయమే. భారతీర్థ మహాస్వామి వారికి జరిగిన గురువందనం దృశ్యం ఇది. అవునండి, అద్భుతం. నభూతో న భవిష్యతి. సామాన్యంగా గురువందనం అంటే ఏదో కాస్త 4 మాటలు ఇవే కాదు, అంగరంగ వైభవంగా జరిగినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా 4 ఆమ్నాయ పీఠాధీశ్వరులు. ఇది స్వరూపానంద సరస్వతి స్వామి గారు. అవునండి. 4 గంటల సేపు వాళ్ళు అక్కడ కదలకుండా కూర్చున్నారు. వారి గొప్ప విశేషం ఏమిటంటే 4-5 గంటల సేపు కార్యక్రమం జరిగినంత సేపు, అంత వయసులో కూడా వారు అసలు ఎటువంటి విసుగు గాని, నిరాసక్తిది కానీ ఎట్లాంటిది వారి మొహంలో కనబడలే అప్పుడు ఆ రోజు నాడు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అవునండి, అవునండి. పూరి వారైనా సరే, పూరి వారికి కూడా సుమారుగా 70-80 సంవత్సరాలు అనుకుంటాను. వారు కూడా ఆ సన్మానం చేస్తుంటే, జగద్గురువుల గురువందనం జరుగుతుంటే ఎక్కడ కూడా కనీసం ఇంతసేపు అనే అది కూడా వారికి అంత వయసు, వారి శారీరకంగా కూడా ఎక్కడ ఇబ్బంది పడ్డట్టుగా కనబడాల. అంత వయసులో వారు చక్కగా హాయిగా కూర్చొని జగద్గురువులు వచ్చినటువంటి శిష్య కోటిని అందరినీ కూడా చక్కగా ఆశీర్వాదం చేశారు. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం అది నిజంగా. అలాంటి కార్యక్రమం మళ్ళీ కూడా స్మరించుకునేటువంటి అవకాశం ఈ ఫేస్బుక్ ద్వారా మనందరికీ కలిగింది. మీరు మీరు చక్కటి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు. ముందుగా మీకు అభినందనలు. ఈ కార్యక్రమానికి నన్ను భాగస్వామ్యం చేయడం, ఇందులో అప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, నా మీద మీకున్నటువంటి అది ఒక ప్రేమ అయి ఉండొచ్చు. ఏదైనా అది ఏదైనా సరే, అంతకు మించి వేరే గొప్ప, నాలో ఏమి గొప్ప లేదు, కానీ మీరు నా మీద చూపించేటువంటి వాత్సల్యం ఏదో ఉందో అది చాలా గొప్ప విషయం. ఇది జగద్గురువుల యొక్క జీవన యానాన్ని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ
వారు చెప్పినటువంటి విషయాల్ని, వారు మనకిచ్చేటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో, వారి జీవనం ద్వారా మనకిచ్చేటువంటి స్ఫూర్తిని మనం ఎప్పుడు మనం మనలో నింపుకుంటే మనకు ఎదురయ్యేటువంటి సందేహాలు చాలా వరకు దూరం అయిపోతాయి. కంచి పరమాచార్య ఎలాగైతే రమణ మహర్షి అక్కడ వెళ్ళి కూర్చుంటే అనేక సందేహాలు తొలగిపోయాయో, వారి పాదాలను పట్టుకుంటే చాలు, వారి వైపు మనం ఒక అడుగేస్తే వారు మన వైపు 4 అడుగులు వాళ్ళు మన వైపు వస్తారు. అలాగా ఆ జగద్గురువుల యొక్క విషయాల్ని తెలుసుకుంటూ, వారు ఇచ్చినటువంటి సందేశాలని మన జీవనంలో కూడా అవైదికమైనటువంటి పద్ధతులను వదిలేస్తూ, వైదికమైనటువంటి పద్ధతుల్లో ముందుకెళ్తూ, జగద్గురువుల యొక్క ఆజ్ఞలను శిరసా వహిస్తూ మనం చక్కగా వారి జీవనాన్ని అనేక రకాలు కూడా మనం మార్గదర్శకత్వం తీసుకుంటూ మన జీవనంలో అనుభవం, మన జీవనంలో కూడా మనం వాటిని నడిపిస్తూ ఉండాలి. మనం కూడా వాటిని ఆ మార్గంలో వెళుతూ ఉంటే తప్పకుండా జగద్గురు అనుగ్రహమే కాదు, మన జీవనం కూడా కాస్త వారి ఆశీస్సుల అనుగ్రహంతో సఫలం అవుతుందనేది నా ప్రగాఢ విశ్వాసం. అది సత్యం కూడా, అందులో ఎటువంటి సంశయం ఏమీ లేదు. ఆ ఉద్దేశంతోనే ఇవాళ అందరూ చూసినటువంటి వారందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఇంతసేపు ఓపికగా మొదటి నుంచి కూడా వారంతా మొదటి నుంచి ఫాలో అవుతూ వస్తున్నారు, కార్యక్రమాన్ని అంతా కూడా వీక్షిస్తూ వస్తున్నారు. అందరికీ చాలా ధన్యవాదాలు అండి. కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. కుదిరితే విరిగా మళ్ళీ ఒకసారి ఈ సందర్భంలో తప్పకుండా జగద్గురువుల యొక్క సందర్భాన్ని చెప్పేటువంటి దాంట్లో దర్శనం ముందు ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అది ఎప్పుడు అవ్వచ్చు, ఏ రాత్రి అవ్వచ్చు, ఏ పగలైనా అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. సందర్భం వస్తే మళ్ళీ ఒకసారి పూరి వారి గురించి, అట్లాగే ధర్మ సామ్రాట్ సాక్షాత్తు అభినవ శంకర శ్రీ శ్రీ కరపాత్రి స్వామి వారి గురించి కూడా తప్పకుండా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తప్పకుండా మరో సందర్భంలో వారి గురించి కూడా మనం ప్రస్తావన చేసుకుందాం. చాలా ఇవాళ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిలో మా సోదరుడు మరుమాముల రామచంద్రమూర్తి సహా శ్రీ తుమ్మా బాలగంగాధరరావు గారు, మా ఆత్మీయ శ్రేయోభిలాషి, దర్శనం శ్రేయోభిలాషి, మా సన్నిహితులు ఇంకా చాలా మంది వీక్షిస్తూ ఉన్నారు. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఆదిశంకరాచార్యులు స్థాపించిన 2 ఆమ్నాయ పీఠాలైనటువంటి ఉత్తరామ్నాయ జ్యోతిష్ పీఠం, దాన్నే బదరి, పశ్చిమామ్నాయ ద్వారకాపీఠం, ఈ 2 పీఠాలకు పీఠాధీశ్వరులుగా జగద్గురు శంకరాచార్యులుగా ధర్మ సమ్రాట్గా విరాజిల్లిన శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామి వారు ఆదివారం నాడు చాతుర్మాస్య దీక్ష, భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజు చాతుర్మాస్య దీక్ష పూర్తయింది. వారు 75వ చాతుర్మాస్య దీక్ష, వజ్రోత్సవ చాతుర్మాస్య దీక్ష పూర్తయి 75 ఏళ్ళు ఒక సన్యాసిగా చాతుర్మాస్యాన్ని నిర్వర్తించి, అటు తర్వాత ఆ చాతుర్మాస దీక్ష పూర్తయిన మరుసటి రోజే వారి యొక్క దేహ పరిసమాప్తి అయింది. వారు బ్రహ్మైక్యం చెందారు. ఆ మహానుభావుడు ఒక 100 ఏళ్ల వయస్సులో భారతదేశంలో 75 ఏళ్ల పాటు పరమహంస పరివ్రాజకులుగా విరాజిల్లి ఈ దేశంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని అనేక మార్లు నెలల తరబడి జైలుకు వెళ్ళి, అటు తర్వాత గో సంరక్షణ ఉద్యమంలో పాల్గొని, అటు తర్వాత రామ జన్మభూమి, ఇవాళ రామ జన్మభూమి రామాయణం ఇంత దివ్యమైన భవ్యమైన మందిరం కడుతున్నామంటే వారు ఆనాటి నుంచి చేస్తున్నటువంటి ఉద్యమాలు, రామాయణ రామ న్యాస్ శిలాన్యాస్ అక్కడ వారు స్థాపించి, ఆ సంస్థను కూడా స్థాపించి అక్కడ చూపించండి సార్. వారు కొన్ని చిత్రాలు చూపిస్తున్నారా? వారు వేసిన ప్రత్యేక సంచికలో దర్శనం గురువందనం కూడా అందులో స్థానం సంపాదించింది. అది పూర్వజన్మ సుకృతం దర్శనానికి. బదరి ద్వారకాపీఠం వారు ఒక ప్రత్యేక సంచిక వేశారు. ఆ సంచికలో మన జ్యోతిష్ పీఠ్ జ్యోతిర్మఠం వారు 2017 గురువందనం అపురూప అరుదైన చిత్రానికి కూడా స్థానం కలిగింది. అది చాలా 2-3 చిత్రాలు చూపిస్తాను. ఇది శృంగేరిలో జరిగినటువంటి చతురామ్నాయ పీఠాల సమావేశానికి సంబంధించినటువంటి చిత్రం. ఇందులో 4 జగద్గురువులు ఉన్నారు, విద్యాతీర్థులు ఉన్నారు, ఇప్పుడున్న నిశ్చానంద స్వామి వారి గురువు గారు ఉన్నారు. వారు అవునండి 4 పీఠాలు. అవును, స్వరూపానంద సరస్వతి స్వామి వారు జ్యోతిష్ పీఠానికి పీఠాధీశ్వరులుగా పట్టాభిషిక్తం చేస్తున్నటువంటి చిత్రం ఇది. చాలా అపురూపమైన అరుదైన చిత్రం. ఇందులో కరపాత్రి స్వామి వారు ఉన్నారు ఇందులో. ఆ తర్వాత ఇది ద్వారకా పీఠానికి, శారదా పీఠానికి పీఠాధీశ్వరులు చేస్తున్నటువంటి చిత్రం. ఇందులో శృంగేరి జగద్గురు కూడా, అప్పటి జగద్గురు కూడా ఉన్నారు ఇందులో.
రెండు పీఠాలకు జగద్గురువులో ఉన్నప్పుడు ఇతర శృంగేరి జగద్గురువులు కూడా హాజరయ్యారు. ఇది బెంగళూరులో జరిగినటువంటి చాలా సమ్మేళనం. అవును, జగద్గురు పీఠ సమ్మేళనం. అవునండి, అవునండి, అవునండి. అది ఇలా అనేకమైనటువంటి విశేషాలు ఈ భారతదేశంలో 99 ఏళ్ళు జన్మదినాన్ని జరుపుకొని వారు బ్రహ్మైక్యం చెందిన ఆ మహానుభావుడు శ్రీ 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 స్వరూపానంద సరస్వతి స్వామి వారి ఆ బ్రహ్మైక్యం తర్వాత ఆ రెండు పీఠాలకు ఇద్దరు మరొక ఉత్తరాధికారుల నియామకం, జగద్గురువుల నియామకం కూడా జరిగింది. వారు కూడా పట్టాభిషక్తులు కాబోతున్నారు. ఈ సందర్భంగా మనం ఆ పరమ పూజ్య ధర్మ సమ్రాట్ ఉభయ పీఠాల ఆమ్నాయ పీఠాల జగద్గురువైన స్వరూపానంద సరస్వతి స్వామి వారికి మనం సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ మనం వారి ధార్మిక మార్గదర్శనంలో అవైక మతాలను వారు ఏదైతే ప్రబోధించారో మన సనాతన ధర్మంలో అవైదిక అంశాలకు తావు లేదు అని ఘంటాపథంగా చెప్పారు. దానికి నిలబడే దర్శనం గురువందనంలో కూడా అనేక మంది అడ్డగించడానికి ప్రయత్నం చేస్తున్న ధైర్యంగా దర్శనం వారికి గురువందనం సమర్పించింది భాగ్యనగరంలో. దాదాపు 4-5 వేల మంది పోలీసులు వచ్చారండి ఆ రోజు. కొంతమంది అవైదిక మతాలు ఇబ్బంది పెడతారని చెప్పి ఫోన్లలో బెదిరింపులు వస్తే శర్మ గారు మీకు గుర్తుండే ఉంటుంది. ధైర్యంగా చేశాం. అక్కడికి దాదాపు 10,000 మంది జనం అవన్నీ తట్టుకొని వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు వైభవంగా. ఆ స్వామివారు 95 ఏళ్ల ప్రాయంలో ఆ కార్యక్రమం జరిగింది మన భాగ్యనగరం లలితకళా తోరణంలో వైభవంగా. అటు తర్వాత కూడా వారు దేశమంతా ఆ స్థితిలో కూడా 90-95 ఏళ్ల ప్రాయంలో కూడా ఉత్తర దక్షిణ భారతదేశం అంతా పర్యటించినటువంటి మహానుభావులు. నాడు స్వాతంత్రోద్యమంలో, అటు తర్వాత అనేక ధార్మికోద్యమాల్లో, ప్రధానంగా రామజన్మభూమి విషయంలో కానీ గంగా పరిశుద్ధ గంగా శుద్ధి కోసం మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉండగా వీరు చేసిన ఉద్యమం వల్లనే గంగా శుద్ధికి ఒక ప్రత్యేక రాజ్యాంగ హోదా కలిగిన ఒక సంస్థ ఏర్పాటై గంగా శుద్ధి రామాలయం నిర్మాణం అవుతుందంటే దాని వెనుక వీరి న్యాయ పోరాటమే ప్రధానమైనటువంటి భూమిక. అవునండి, అవునండి. అయోధ్య ఇవాళ రామాలయ నిర్మాణానికి వీరు వేసినటువంటి ఉద్యమం ప్రధాన కారణం. అదేవిధంగా గో సంరక్షణ ఉద్యమం వీరి గురువు గారైనటువంటి కరపాత్ర స్వామి వారు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నాడు ఢిల్లీలో ఉద్యమం చేసి అరెస్ట్ అయ్యారు. తర్వాత వీరు కూడా అదే పరంపరగా అదే మార్గంలో వారు కూడా ఈ గో సంరక్షణ కోసం కూడా ఉద్యమాలు చేశారు. అలాంటి మహానుభావుని వాళ్ళ మనం సంస్మరించుకున్నాం. ఈ దాదాపు ఒక 2 గంటల పాటు మనం వారికి ఈ స్మృత్యంజలి కార్యక్రమాన్ని ఈ రకంగా అందించాం. ఎందరో చాలా మంది మొత్తము లేకపోయినా మధ్య మధ్యలో చాలాసేపు ఈ ప్రత్యక్ష ప్రసారంలో మిత్రులు ఎందరో పాల్గొన్నారు. ప్రధానంగా నేను అడిగిన వెంటనే ఇవాళ మధ్యాహ్నమే అనుకున్నాం, శాంప్రణి శర్మ గారు మనం ఆ మహానుభావుడు జగద్గురువును ఏ రకంగానైనా మనం సంస్మరణ తెలియజేయాలి. అక్కడికి వెళ్ళలేకపోయాం మధ్యప్రదేశ్ లో వారి అంతిమ సంస్కారం రోజున. మరొకసారి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఇవాళ మనం ఒక సనాతన ధర్మాన్ని ఆచరించే ఒక కార్యకర్తలుగా, సేవకులుగా, శిష్య పరమాణువులుగా మనం వారిని ఏదో ఒక రకంగా సంస్మరణ చేయాలి అనగానే ఫేస్బుక్ ఈ ముఖ పుస్తక మాధ్యమంగా దర్శనం పేజీ ద్వారా ఈ ప్రత్యక్ష ప్రసారం సంకల్పం జరిగింది. ఆ సంకల్పానికి మీరు అంగీకరించి మీరు ఇంతకుముందు ఏదైతే వ్యాసాలు అందించారో ఇంకా అనేక విషయాలను జోడించి ఇవాళ మన శంకర సాంప్రదాయాన్ని, అద్వైత సిద్ధాంత స్థాపకుడైన ఆదిశంకరుల వారసత్వంలో ఉన్న ఆమ్నాయ 4 చతురామ్నాయ పీఠాల వైశిష్ట్యాన్ని, అదేవిధంగా సర్వజ్ఞ పీఠమైన కంచికామకోటి పీఠం తర్వాత గురువులు, ప్రధానంగా స్వరూపానంద సరస్వతి స్వామి వారి జీవన రేఖలు, వారి శిష్యులుగా ఇప్పుడు 2 పీఠాలకు వారి పరంపరలో జగద్గురువులు కాబోతున్న అదేవిధంగా ద్వారకా పీఠానికి సదానంద స్వామి మహారాజ్, అదేవిధంగా బదరి జ్యోతిష్ పీఠానికి అవిముక్తేశ్వరానంద సరస్వతి మహారాజ్, వీరిద్దరూ కూడా జ్యోతిష్ పీఠానికి పీఠాధీశ్వరులుగా అధిష్ఠించబోతూ ఉన్నారు. ఇప్పుడు 4 పీఠాలకు 4 జగద్గురువులుగా మనం త్వరలో చూడబోతూ ఉన్నాము. ఒక దివ్యమైన భవ్యమైనటువంటి అదొక సందర్భం. ఎలాగైనా పూర్వామ్నాయ పీఠానికి, గోవర్ధన పీఠానికి పూరి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి స్వామి వారు, దక్షిణామ్నాయ శృంగేరి పీఠానికి భారతీతీర్థ స్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వారు జగద్గురువులుగా భాసిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ జగద్గురువులందరి యొక్క ధార్మిక దిశానిర్దేశంతో ఈ భారతదేశంలో సనాతన ధర్మం పరిఢిల్లాలని,
సనాతన ధర్మం వర్ధిల్లాలని, గో సంరక్షణ కలగాలని, మతాంతీకరణ తొలగిపోవాలని, అవైదిక మతాలను ప్రచారం చేసే వాళ్ళను, అవైదిక కార్యకలాపాలను చేసే వాళ్ళందరి కార్యకలాపాలు కూడా జరగకుండా ఉండాలని మనమంతా కోరుకుంటూ స్వరూపానంద సరస్వతి స్వామి వారికి మరొక్క మారు స్మృత్యంజలి పూర్వకంగా సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ఈనాటి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని ముగిద్దాం. శర్మ గారు శాంతి మంత్రంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. స్వామివారి ప్రార్థన శ్లోకంతో కార్యక్రమాన్ని పరిపూర్ణం చేద్దాం. సత్యవ్రతం పాలయితుం ప్రవృత్తం జగద్గురుం ధర్మమనువ్రజంతం శ్రీశంకరాచార్య గురుం స్వరూపానందం వయం చేతసి చింతయామః. ఓం శాంతి శాంతి శాంతి. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనోస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు సనాతన హిందూ ధర్మకి జై అనేటువంటి వారి నినాదం ఏదైతే ఉందో దాన్ని మరొకసారి స్మరణ చేస్తూ ఓం స్వస్తి. స్వస్తి. నమస్కారం, అందరికీ నమస్కారం. ఈ ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న 50 మంది ఆస్తికులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.